కవిత గారు ఝాన్సీలో కూడా షేర్ చేశారమ్మా. కవిత గారు నమస్తే అండి. కవిత గారు నమస్తే సార్. అదే ఝాన్సీలో కూడా షేర్ చేశారమ్మా. ఝాన్సీ గ్రూప్ లో కూడా షేర్ చేశారు. ఇవాళ అయితే చేయలేదు సార్, ఇప్పుడు చేయను. అదే ఇది ఇక ఈ లాక్డౌన్ కూడా అయిపోయింది కాబట్టి లాస్ట్ సెషన్ అమ్మా. ఇది అట్లా నేను నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్. ఒక్కసారి చేస్తాను అమ్మా. మిగతా అన్ని గ్రూప్స్ లో చేశాను నేను. అదే నిన్న మీరు అన్నిట్లో చేశారని ఇంకా నేను మళ్ళీ అదే ఝాన్సీలో మీరే ఒకసారి చేస్తాను. అమ్మా థ్యాంక్ యూ. సుధాకర్ శర్మ గారు ఒకసారి కాల్ చేస్తారా డాక్టర్ గారికి? డాక్టర్ గారు వచ్చేసారు. డాక్టర్ గారు స్వాగతం. డాక్టర్ గారు నమస్కారం అండి. సంతోష్ కుమార్ గారికి స్వాగతం. నమస్కారం అండి సుధాకర్ శర్మ గారు. అయ్యా నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్. బసవరాజ్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి బసవరాజ్ శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం డాక్టర్. నమస్కారం. సో సెషన్ స్టార్ట్ చేయొచ్చు. 7:30 అయింది. సో సుధాకర్ శర్మ గారు మీరు చెప్పండి. ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేయొచ్చు. అందరికీ నమస్కారం అండి. మరొకసారి డాక్టర్ గారికి స్వాగతం. ఒక 5 minutes బిఎస్ఎస్ఎఫ్ బ్రీఫ్ ఇంట్రో మరియు అడ్వైజర్స్ డీటెయిల్స్ బిఎస్ఎస్ఎఫ్ గురించి మరియు డాక్టర్ గారు ఇంట్రో చెప్పి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. తర్వాత బిఎస్ఎస్ఎఫ్ చైర్మన్ శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు డాక్టర్ గారిని ఉద్దేశించి కొన్ని క్వశ్చన్స్ అవి అడుగుతారు. డాక్టర్ గారు వాటికి ఇస్తారు. తర్వాత Q&A వ్యూవర్స్ పార్టిసిపెంట్స్ డాక్టర్ గారి దగ్గర వారి సందేహాలు నివృత్తి చేస్తారు. మరొకసారి డాక్టర్ గారికి స్వాగతం. బిఎస్ఎస్ఎఫ్ భారత్ సేవా సహకార్ ఫోరం 2021 ఫిబ్రవరి 14 హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ డాక్టర్ శ్రీ బండా దత్తాత్రేయ గారు మరియు ఇతర ప్రముఖులు, ఇతర వెల్ విషర్స్, మెంబర్స్ అందరి యొక్క
ఇందులో దీని బిఎస్ఎస్ఎఫ్ లేబుల్ పిన్, లోగో, వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. అంతకుముందు ఈ యొక్క ప్రస్థానం 2008 నుంచి బసవరాజ్ శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ గా చైర్మన్ శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ పాండమిక్ లో లాక్డౌన్ మొదటి రోజు నుంచి ఇవాళ దాకా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా చేసిన సేవా కార్యక్రమాలు కొన్ని మీ ముందు ఉంచుతున్నాం. బిఎస్ఎస్ఎఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ స్టాఫ్, వాటర్ వర్క్స్, రైల్వేస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, బ్యాంక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, ఎండోమెంట్స్ మరియు పర్సనల్ ఇదిలో పిఎం కేర్స్, సేవా భారతి, ఏకలవ్య ఫౌండేషన్, మెనీ మోర్ ఇండివిజువల్స్ హూ వేర్ ఇల్, క్రిటికల్లీ ఇల్ వారికి, మరియు టాటా కేర్ ట్రస్ట్ రిఫరెన్స్ తో ఎల్డర్స్ స్ప్రింగ్ వారు మొదటి లాక్డౌన్ లో మొత్తం పీరియడ్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ వారికి కుక్డ్ ఫుడ్ బిఎస్ఎస్ఎఫ్ మెంబర్స్ ద్వారా అందజేయడం జరిగింది. మరియు ప్రోగ్రామ్స్ ఫేస్ మాస్క్స్ వచ్చేసేసి 20 lakhs, అరౌండ్ 20 lakhs ఫేస్ మాస్క్లు, ఫేస్ షీల్డ్ మాస్క్ వచ్చేసి 6,000 ప్లస్, గ్రాసరీ కిట్స్ 35,000 ప్లస్, రైస్ 60 క్వింటాల్స్, శానిటైజర్స్ వచ్చేసి 5 lakhs ప్లస్, N95 మ్యాక్స్ 5,000 ప్లస్, కుక్డ్ ఫుడ్ వచ్చేసేసి 25,000 ప్లస్, హాట్ అండ్ కోల్డ్ వాటర్ బ్లూ స్టార్ మిక్ డిస్పెన్సర్స్ గాంధీ హాస్పిటల్లో మొదటి లాక్డౌన్ టైంలో పర్సనల్ గా విజిట్ చేసి శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు అందజేయడం జరిగింది. నో ఫుడ్ వేస్ట్ అనే ఎన్జిఓ మరియు బీబీఎన్ సొసైటీ సహకారంతో ఓల్డ్ అండ్ న్యూ క్లోత్స్ ఆర్ఫనేజెస్ కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి మరియు చొప్పల్ చిన్నపిల్లలకి ఆర్ఫనేజెస్ లో 500 జతలు చెప్పులు మరియు 5,000 జతల పైన బట్టలు అందజేయడం జరిగింది. అమ్మ నాన్న అనాథాశ్రమం అని తెలంగాణలోనే అతిపెద్ద మెంటల్లీ ఛాలెంజ్డ్ హోమ్ అది. అట్లాంటి చోట ఎన్నో చోట్ల పర్సనల్ గా విజిట్ చేసి అందజేయడం జరిగింది. 112,860 మంది వాలంటీర్స్ బిఎస్ఎస్ఎఫ్ యొక్క సంస్థ బలము, శక్తి మరియు 1 కోటి మంది మెంబర్స్ సంకల్పంతో ముందుకు సాగుతోంది. బిఎస్ఎస్ఎఫ్ యొక్క 3 ప్రధాన ధ్యేయాలు: supporting farmers, we work towards enabling our farmers in a holistic manner and supporting and guiding them comprehensively to bring in smiles on their faces, which have been long dried up. Proud support to our armed forces. As citizens of India, it is our earnest duty to respect our soldiers and stand up for them at every opportune moment. More so when our soldiers or their families look towards the society. A soldier deserves the best, and it is our duty at BSSF to keep that up. Youth empowerment at BSSF, it is our responsibility to ensure that the young population of our country gets the skills required to exceed in the careers of their choice, apart from becoming strong leaders with a desire to build a strong and dominant India on the world map. అన్నిటికీ మించి వన్ స్టాప్ సర్వీస్ ఎన్జిఓగా బిఎస్ఎస్ఎఫ్ లక్ష్యంగా పనిచేస్తోంది. ఏ ప్రాబ్లంతో వచ్చినా కానీ దానికి సొల్యూషన్ చూపెట్టే విధంగా వేరే ఇతర సంస్థలు, లైక్ మైండెడ్ సంస్థలుతో వారి సహకారంతో కూడా ముందుకెళ్ళేటట్టుగా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూసే విధంగా. మరియు బిఎస్ఎస్ఎఫ్ యొక్క అడ్వైజర్స్ లిస్టు: శ్రీ ఎస్కే జయచంద్ర గారు, ఫార్మర్ డీజీపీ; శ్రీ సంజయ్ సోయి గారు, మేజర్ జనరల్ రిటైర్డ్; డాక్టర్ ఎస్ఎస్ దస్కా, మేజర్ జనరల్ రిటైర్డ్; డాక్టర్ శ్రీరాములు గారు, బ్రిగేడియర్ రిటైర్డ్; శ్రీ రమణ్ పూరి గారు, అడ్మిరల్ రిటైర్డ్, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ కూడా; ప్రొఫెసర్ జిఎస్ మూర్తి గారు, ప్రొఫెసర్ హరిగోపాల్ గారు, డాక్టర్ ఎస్ వేణుగోపాల్చారి గారు, ఎండి డిహెచ్ఎంఎస్, ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్; శ్రీ సుధాకర్ శర్మ గారు, మీడియా కన్వీనర్; డాక్టర్ సంతోష్ కుమార్ గారు, నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్, ఎన్హెచ్ఆర్సి మెంబర్, ఇవాళ గెస్ట్ స్పీకర్ గా కూడా ఉన్నారు. స్వాగతం మరొకసారి డాక్టర్ సంతోష్ కుమార్ గారు.
డాక్టర్ ఆర్వి కుమార్ గారు, నిమ్స్ హెచ్ఓడి కార్డియోథెరాపిక్ సర్జరీ, డాక్టర్ విజయసాది గారు, నిమ్స్ హెచ్ఓడి న్యూరో సర్జరీ, డాక్టర్ పద్మావతి గారు, గైనకాలజిస్ట్, విక్రమ్ పూల గారు, సీనియర్ జర్నలిస్ట్, గోపరాజు గారు, సీనియర్ జర్నలిస్ట్, విష్ణు కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, బసవరాజ్ రాజశేఖర్ గారు, యుఎస్ వాషింగ్టన్ DC మన కోసం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ ఐఏఎస్, టి సత్యనారాయణరావు గారు, రిటైర్డ్ ఐఏఎస్, ఎన్ రామచంద్రరావు గారు, ఫార్మర్ ఎమ్మెల్సీ, నేషనల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరు, ఫార్మర్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరు, సీనియర్ అడ్వకేట్ మోహన్ గారు, పొలిటికల్ అనలిస్ట్, డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారు, ఆంకాలజిస్టు, డాక్టర్ సుజాత విజయసాది గారు, రేడియాలజిస్టు, పురుషోత్తం గారు, అగ్రికల్చరిస్టు, ఉమామల్లేశ్వరరావు గారు, డాక్టర్ ఉమామల్లేశ్వరరావు గారు, రిటైర్డ్ ఐఏఎస్, డాక్టర్ నాగనాథ్ గారు, కొండా వెంకటేశ్వర్లు గారు, లేట్ శ్రీ కొండా వెంకటేశ్వర్లు గారు, ప్రొఫెసర్ అనంతలక్ష్మి గారు, లక్కరాజు కాశీనాథ్ గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సక్షం, సివిఎల్ నరసింహారావు గారు, అడ్వకేట్ అండ్ సినీ యాక్టర్, డిఎస్ఎన్ మూర్తి గారు, చైర్మన్ ధనుష్ ఇన్ఫోటెక్, శ్రీ జంగా గౌతమ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, డాక్టర్ విజయరామారావు గారు, ఎంబీబీఎస్ ఎండి, ఫార్మర్ ఎంపీ, ఫార్మర్ మినిస్టర్. వీరి యొక్క గైడెన్స్ లో, వీరి యొక్క సలహా సూచనలు, పెద్దల ఈ దిగ్గజాలైనటువంటి అడ్వైజర్స్ యొక్క సలహా సూచనలతో బిఎస్ఎస్ఎఫ్ ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ గారి బ్రీఫ్ ఇంట్రో మీ ముందు చేస్తున్నా అండి. డాక్టర్ సంతోష్ కుమార్ కాలేటి గారు, సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మెంబర్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ సక్షం అండ్ కంట్రీ డైరెక్టర్ కాంబా, CEO ఫుడ్ సోల్జర్స్ ఫర్ హెల్త్, అడ్వైజర్ టు ద నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ NPCB, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మెంబర్ NHRC, కమిటీ ఆన్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. మరియు ఇంకా చాలా ఇది ఉంది. డాక్టర్ గారి ఇంట్రో బ్రీఫ్ గా చెప్పడం జరుగుతుంది. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారిని, చైర్మన్ బిఎస్ఎస్ఎఫ్ డాక్టర్ సంతోష్ గారితో ఇది చేయవలసిందిగా విజ్ఞప్తి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు థర్డ్ వేవ్ ఇప్పుడు సెకండ్ వేవ్ అయితే డౌన్ ఫాల్ లో ఉంది. థర్డ్ వేవ్ వస్తుంది అని కొంతమంది, రాదు అని కొంతమంది, ICMRలు కానివ్వండి, ఎయిమ్స్ డైరెక్టర్ థర్డ్ వేవ్ ఈజ్ మస్ట్ అని చెప్పి ఆయన అంటున్నాడు. మహారాష్ట్రలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా 4 weeks లో మహారాష్ట్రని థర్డ్ వేవ్ హిట్ అవుతుందని చెప్తున్నారు. ఈ కొంతమంది ఎక్స్పర్ట్స్ లోనే వివిధ ఆలోచనలు ఉన్నాయి. అసలు థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందా, ఉంటే దాన్ని మనము థర్డ్ వేవ్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్, ఇట్లాంటి కొత్త వేరియంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ వేరియంట్స్ నుంచి కూడా మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి సేఫ్టీ మెజర్స్ గురించి కొంచెం మన వ్యూవర్స్ కి అందరికి మీరు చెప్తే బాగుంటుంది డాక్టర్ గారు. సో చాలా అందరికీ ప్రప్రథమంగా నమస్కారాలండి. బిఎస్ఎస్ఎఫ్ యొక్క సేవ చేస్తున్న కార్యకర్తలు, వారిని ఉత్సాహవంతంగా నడిపిస్తున్న మన బసవరాజ్ శ్రీనివాస్ గారు మరియు అనేక మంది బిఎస్ఎస్ఎఫ్ కార్యకర్తలు అందరికీ కూడా నమస్సులు. అండ్ నన్ను ఇక్కడికి మరి ఆహ్వానించి పిలిచిన మన మిత్రులు సుధాకర్ శర్మ గారికి కూడా నమస్కారం. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు అడిగినట్టుగా ప్రప్రథమంగా
సో ప్రప్రథమంగా మనకి తెలుసు ఈ వేవ్ అన్నది ఎందుకు వస్తుంది అని అంటే, ఇదేదో కోవిడ్ ఒకసారి వచ్చి మళ్ళీ రెండోసారి చాలా పెద్ద ఎత్తున ఒక కెరటన్ లాగా లేసిన దాన్ని మనం వేవ్ అంటున్నాం. అంటే ఈ వేవ్ కి మధ్యలో కోవిడ్ కేసెస్ లేవు అన్నది కాదు. ఈ వేవ్ అన్నది ఎప్పుడు లేస్తుందో మనందరికీ తెలుసు. ఎప్పుడైతే కొద్దిగా మనందరిలో డిసిప్లిన్ తగ్గుతుందో ప్రజల మధ్యలో, అండ్ మాస్క్ ఉపయోగించడం మానేస్తాము, చేతులు శానిటైజ్ చేసుకోవడం మానేస్తాము, చేతులు కడుక్కోవడం మానేస్తాము, సోషల్ గ్యాదరింగ్స్ పెరగడం మొదలైపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళు, పేరంటాలు, పండగలు, పబ్బాలు, ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జనాలు పాల్గొనడం మొదలవుతారో అప్పుడు ఈ వేవ్ అన్నది లేస్తుంది. వేవ్ 1 ఏదైతే ఉండిందో దాని పీక్ అక్టోబర్ 2020లో మనం చూసాం. లాక్డౌన్ మార్చిలో పెట్టడం వల్ల అక్టోబర్ వరకు పీక్ రాలేదు. అక్టోబర్లో పీక్ అయింది. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో పీక్ అయిన తర్వాత నెమ్మదిగా తగ్గడానికి మళ్ళీ నవంబర్ డిసెంబర్ మాసాలు పట్టాయి. జనవరిలో కూడా తక్కువే ఉంది. కానీ జనవరి ఫిబ్రవరి మాసాల్లో మీ అందరికీ తెలుసు, మాఘమాసం, పండగలు, హోలీ, రకరకాల కార్యక్రమాలు, సినిమాలు రిలీజ్ అయ్యాయి, రెస్టారెంట్లు ఓపెన్ అయ్యాయి, పెద్ద పెద్ద ఫంక్షన్స్ పెట్టడం మొదలు పెట్టారు. దాంతో కేసెస్ మార్చి 10వ తారీఖు నుంచి పికప్ అవడం మొదలైంది. మార్చి 15వ తారీఖు చూసినట్లయితే సుమారుగా 30,000 కేసులు ఉన్నాయి. 30,000 కేసులు ప్రతిరోజు వస్తున్నాయి. అలా 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 ఏప్రిల్ 3వ తారీఖుకి 1 lakh కేసెస్, న్యూ కేసెస్ ఎవ్రీడే టచ్ అయ్యింది. సో ఇది మనకి ఏం అర్థం అవుతుంది అని అంటే, సుమారుగా ఎవ్రీ 10 రోజులు మల్టిప్లై అవుతుంది, డబుల్ అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే కేసెస్ పెరగడం మొదలు పెడుతుందో దాన్ని వేవ్ అంటాం. ఇప్పుడు వేవ్ 3 అలాగే వస్తుందా అంటే ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకు వచ్చే ఆస్కారం ఉంది అని అంటే, మనం భారతదేశంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, ధరించడం లేదు. సో ధరించడం లేదు కాబట్టి చాలా పెద్ద ఎత్తున ప్రమాదం ఉంది. రెండోది సోషల్ డిస్టెన్సింగ్. మనం చూస్తున్నాం వ్యాక్సినేషన్ సెంటర్లో ఎలా తోసుకుంటున్నారో, సినిమా హాల్ దగ్గర ఎలా తోసుకుంటున్నారో, కూరగాయల మార్కెట్ల దగ్గర ఎలా దగ్గర ఉన్నారో. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా మనకి త్వరగా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఎక్కువ. ఇంకా మూడోది హ్యాండ్ వాష్, శానిటైజింగ్. ఇది చేతులు ఇంతకుముందు మన ఓల్డ్ సిస్టమ్ లో శుభ్రంగా చేతులు కడుక్కోకుండా అసలు తినేవాళ్ళం కాదు, ఇంట్లోకి వచ్చేవాళ్ళం కాదు. అలాంటిది ఇప్పుడు చేతులు సరిగ్గా కడుక్కోవడం లేదు. ఇది చాలా చాలా అవసరం. సో ఈ 3 ఫాలో అవుతే వేవ్ 3 డిలే అవుతుంది. ఇవి ఫాలో అవ్వకపోతే వేవ్ 3 త్వరగా వస్తుంది. అయితే వేవ్ 3 రావడానికి ఇంకో పెద్ద ప్రాబ్లం ఏమిటి అని అంటే, ఇప్పటి వరకు భారతదేశంలో 2 వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళు కేవలం 3.5% మందే ఉన్నారు. 3.5%. అంటే 4,90,00,000 మందో 5 కోట్ల మందికో అయి ఉంటుంది వ్యాక్సిన్ ఇప్పటి వరకు. 2 వ్యాక్సిన్లు, ఒక వ్యాక్సిన్ కాదు, 2 వ్యాక్సిన్, 2 డోసెస్. సో 2 డోసెస్ తీసుకోకపోతే వీఆర్ నాట్ టోటలీ ప్రొటెక్టెడ్. అంటే టోటలీ ప్రొటెక్టెడ్ అంటే వీళ్ళకి కూడా కోవిడ్ రావచ్చు, కానీ వీళ్ళల్లో మరణాలు తక్కువ ఉంటాయి, వీళ్ళలో ఐసీయూ అడ్మిషన్ తక్కువ ఉంటుంది, వీళ్ళలో సీరియస్నెస్ తక్కువ ఉంటుంది. అందుకోసం 2 వ్యాక్సిన్లు 5 కోట్ల మంది అంటే ఇంకా 129 కోట్ల మంది ఇంకా ఉన్నారు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వాళ్ళు. 129 crores. నిన్నే జనాభా లెక్కలు చూసాను, 134 కోట్లు. సో 129 crores మందికి వ్యాక్సిన్ ఇవ్వడంలో పిల్లల్ని మీరు ఒక 25 కోట్ల మంది తీసేస్తుంటే సుమారుగా 105 కోట్లు 100 కోట్ల మందికి ఇంకా వ్యాక్సిన్ ఇవ్వాలి. సో వ్యాక్సిన్ ఇచ్చే ముందే విపరీతంగా బయట ప్రయాణాలు చేయటం, అనవసరంగా తిరగటం, విపరీతంగా గుమ్మి కొట్టడం, ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా 3rd వేవ్ వచ్చే ఆస్కారం ఉంది. అయితే 3rd వేవ్ లో మీరు గమనించినట్లయితే పిల్లల్లో ఎక్కువ వస్తుంది ఇదంతా అని ఒక నానుడి నడుస్తోంది. అయితే వాస్తవంగా బ్రెజిల్ లాంటి దేశంలో హైయెస్ట్
పీక్ పిల్లల్లో వచ్చింది. అందులో చూసినట్లయితే 1000 మంది మరణాలు అయితే అందులో 2 పిల్లలు, అంటే 0.2% మాత్రమే చైల్డ్ మార్టాలిటీ ఉండింది. సో పిల్లల్లో ఇప్పటికీ శక్తి, ఇమ్యూనిటీ అదంతా బాగుంది. వాళ్ళలో మరణాలు అంత ఎక్కువ సంభవించడం లేదు. బ్రెజిల్ లాంటి దేశంలో ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ మరణాలు ఉన్న బ్రెజిల్లో కూడా పిల్లల మరణాలు తక్కువే అయ్యాయి. సో పిల్లల్లో ఎక్కువ అవుతాయి అన్నది ఇంకా మనకి దానికి ప్రూఫ్ లేదు. అయితే లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారు బసరా శ్రీనివాస్ గారు, ఏమిటండి ఈ వైరస్ రకరకాల పేర్లు ఏవో చెప్తున్నారు ఏమిటి అని. సో ఇప్పుడు వైరస్ మ్యూటేట్ అవుతోంది. ఏ వైరస్ అంటే ఆ వైరస్ మ్యూటేట్ అవ్వదు. ఈ ఆర్ఎన్ఏ వైరస్లు ఎక్కువ మ్యూటేట్ అవుతాయి. ఈ కరోనా అన్నది ఆర్ఎన్ఏ వైరస్, ఇట్ ఇస్ నాట్ డిఎన్ఏ వైరస్. సో ఈ ఆర్ఎన్ఏ వైరస్ లో మ్యూటేషన్ అయ్యే ఆస్కారం ఎక్కువ. అయితే సుమారుగా ఒక 100, 200, 300 మ్యూటేషన్స్ అయితే ఒక్క మ్యూటేషన్ ఆ వైరస్ కి ఉపయోగపడుతుంది. అంటే వైరస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వడానికి, దాన్ని అది మల్టిప్లై చేసుకోవడానికి, దాన్ని సేవ్ చేసుకునే విధంగా ఓ మ్యూటేషన్ హెల్ప్ అవుతుంది. అన్ని మ్యూటేషన్స్ హెల్ప్ అవ్వవు. సో అందుకోసమే ఇప్పుడు ఈ మ్యూటేషన్స్ అయిన వైరస్ల్లో ఏదో ఎక్కడో జన్యు మార్పిడి ఎక్కడైతే చెందుతుందో, ఇప్పుడు మనం చూసినట్లయితే జన్యు మార్పిడి చెందినవి, మ్యూటేషన్ అంటే జన్యు మార్పిడి చెందినవి యూకేలో, బ్రెజిల్లో, సౌత్ ఆఫ్రికాలో ఈ 3 స్ట్రెయిన్లు చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. నెమ్మదిగా ఏమవుతుంది, ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే వైరస్ స్లోగా స్ప్రెడ్ అయ్యే కరోనా వైరస్ ని అధిగమించి మొత్తం ప్రపంచం అంతా ఇదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు చూసినట్లయితే అంటున్నారు అమెరికాలో కూడా ఈ యూకే స్ట్రెయిన్, బ్రెజిల్ స్ట్రెయిన్ ఇవే ఎక్కువ ఉన్నాయని. భారతదేశంలో కూడా ఇప్పుడు సెకండ్ వేవ్ లో వచ్చిన స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది సౌత్ ఆఫ్రికా అండ్ బ్రెజిల్ కి సంబంధించిన స్ట్రెయిన్, సౌత్ ఆఫ్రికా అండ్ యూకే కి సంబంధించిన స్ట్రెయిన్. అందుకే ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది ఫస్ట్ వేవ్ కన్నా. ఈ స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది ముంబైకి వచ్చింది. ముంబై నుంచి నాగ్పూర్, అలాగే ముంబై నుంచి ఢిల్లీ అలా పాకింది అనమాట ఈ వైరస్. ఇంటర్నేషనల్ నుంచి మన దగ్గరకు వచ్చింది. సో ఈ విధంగా మనకి ఈ 2వ వేవ్ తర్వాత 3వ వేవ్ ఏదైతే ఉందో రావచ్చు, రాకూడదని ఎక్కడ రాసలేదు. ఎప్పుడు వస్తుంది అని అంటే సుమారుగా మన ఏదైతే కాషన్, సేఫ్టీ ఏదైతే మనం ఫాలో అవుతున్నాం ప్రికాషన్స్, ఇవి తగ్గిపోయిన 2 నెలలకి పీక్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మార్చ్ 10వ తారీఖు నుంచి పీక్ అవ్వడం మొదలు పెడితే ఏప్రిల్ 2025కి పీక్ అయింది. అంటే సుమారుగా 35 నుంచి 40 రోజులు పడుతుంది. సో 2 months ఇస్ ద టైం. 2 months కి పీక్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ విచ్చలవిడిగా జనాలు ప్రయాణాలు చేసి ఇలా చేయడం మొదలు పెడితే మళ్ళీ 2 నెలలు, అంటే సుమారుగా జూలై, ఆగస్ట్, అంటే సెప్టెంబర్ లో మళ్ళీ పీక్ అవడం మొదలు పెట్టచ్చు. సో అందుకే ప్రభుత్వం అండ్ సేవా ఆర్గనైజేషన్స్, జనాలు, సమాజం ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించి అనవసరమైన కార్యక్రమాలు, అనవసరంగా బయట తిరగడం, అనవసరంగా గుబ్బి కొట్టడం, పెళ్లిళ్లలో వందల మందిని పిలవటం, అలాగే అన్ని కార్యక్రమాల్లో దగ్గరికి వెళ్ళటం, సినిమాలు, హోటల్స్, వీటిని ఎంత దూరం పెట్టుకుంటే ఈ వేవ్ అంత తక్కువ వస్తుంది. 2 వ్యాక్సిన్లు అయ్యేంత వరకు మనం ఈ జాగ్రత్త పడవలసిందే. ఇది ఓవరాల్ వ్యూ పాయింట్ అండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఐల్ బి హ్యాపీ. డాక్టర్ గారు, ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇప్పుడు 100 crores మెంబర్స్ కూడా దాదాపుగా డిసెంబర్ కల్లా 2 డోసులు కంప్లీట్ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో జూలై నుంచి ఇప్పుడు ఈ 21st నుంచి 18 to 45 కూడా వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది అగ్రెసివ్ గాని ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ కొంచెం అగ్రెసివ్ గా జరిగి, అంటే గవర్నమెంట్ చెప్పినట్టు డిసెంబర్ కల్లా 100 కోట్ల మందికి 2 డోసులు ఇవ్వగలుగుతారా? ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్పీడప్ అయితే కొంచెం ఈ 3rd వేవ్ కొంచెం దూరం, అంటే డిస్టెన్స్, టైం ఎక్కువ పట్టే అవకాశం ఉందా? చిన్నపిల్లలకైతే మోర్టాలిటీ రేటు బ్రెజిల్ది మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. ఇక్కడ కూడా
మనం పేరెంట్స్ కి చైల్డ్ కేర్ గురించి ఏమేమి సూచనలు ఇస్తే బాగుంటుందో కొంచెం చెప్పండి డాక్టర్. సో ప్రప్రథమంగా మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే అడిగారోనండి, ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగిన దాంట్లో నంబర్ 1 వ్యాక్సినేషన్ ఎప్పటికల్లా అవుతుంది, 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ డిసెంబర్ లోపల అవుతుందో అవ్వదా? సో యాజ్ అ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ నా సజెషన్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ఏదైతే ఫోన్ పెట్టారో దీని మీద యాప్ కోవిన్ అనే అప్లికేషన్, ఫస్ట్ ఈ కోవిన్ అనే అప్లికేషన్ కి నమస్కారం పెట్టేసేయాలి. ఇప్పుడు కోవిన్ అనే అప్లికేషన్ ఎంతమంది భారతీయులకి స్మార్ట్ ఫోన్ ఉంది? రైతులకు ఉందా, పేదవాళ్ళకు ఉందా, వాచ్మెన్లకు ఉందా, కార్ డ్రైవర్లు అందరికీ ఉందా, సెక్యూరిటీ గార్డులకు ఉందా, ఫామ్ లేబరర్స్ ఉందా? లేవు. కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, పళ్ళు అమ్ముకునే వాళ్ళకి ఉందా? లేవు. అందుకోసం అందరికీ ఈ స్మార్ట్ యాప్ పెట్టి దాంట్లో నింపిన వాళ్ళకే వ్యాక్సిన్ వేయడం అన్నది ఫస్ట్, అది ఇట్ ఈస్ అసాధ్యం. భారతదేశం పోలియో వ్యాక్సిన్ కి యాప్ ఏమీ లేదు. సో అందుకోసం యాప్ ఉంటే మంచిదే, కానీ అది మ్యాండేటరీ చేయకూడదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. నంబర్ 2, నిన్న మనం ఒక హాస్పిటల్ నడిపిస్తున్నాం, దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో, తిరుమల నర్సింగ్ హోమ్ లో సక్షం అనే ఆర్గనైజేషన్ వైపు నుంచి నడిపిస్తున్నాం, సేవా భారత్ తో పాటు కలిపి. అందులో ఐసీయూ కేర్, అలాగే స్టెప్ డౌన్ అన్ని ఫ్రీగా నడిపిస్తున్నాం. అందరూ ఉచితంగా వచ్చి, అంటే మీకు పొరపాటున ఎవరికి కూడా రాకూడదు కోవిడ్, కానీ ఎవరికైనా వస్తే అక్కడ మనం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరైనా ఉంటే రెఫర్ చేయొచ్చు మీరు. అయితే అక్కడికి నేను కిషన్ రెడ్డి గారు వచ్చారు. 200 కోట్ల వ్యాక్సిన్లు డిసెంబర్ లోపల మనం ఖచ్చితంగా ఇస్తున్నాము, ఇవ్వబోతున్నాం అని చెప్పారు. అలాగే 200 కోట్లు కాదు, 250 కోట్ల డోసెస్ తయారు చేస్తున్నాం అని కూడా అన్నారు. అయితే ఇది చాలా పెద్ద ఛాలెంజే. ప్రపంచంలో భారతదేశానికి ఉన్నంత జనాభా చైనాకు తప్ప ఇంకో దేశానికి లేదు. అయితే ఇంత జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వటం ఇది చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం. అండ్ మొత్తం మన నార్త్ అమెరికా అండ్ యూరోప్ కలుపుకుంటే ఎంతో అంత జనాభా ఉంది మన దేశంలో. అందుకోసం డిసెంబర్ లోపల కానీ ఇస్తే ఇది చాలా చాలా ప్రపంచంలోనే ఒక అత్యద్భుతం అవుతుంది, వరల్డ్ వండర్ అవుతుంది. కానీ చేయగలం మనం, మనకున్న వర్క్ ఫోర్స్ మొత్తాన్ని ట్రైన్ చేసి అంతా చేస్తే ఖచ్చితంగా చేయగలం. అయితే అంత లోపల అన్ని వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ జరగాలి. ఇప్పుడు బయలాజికల్ ఇవాన్స్ అనే కంపెనీకి కొన్ని ప్రొడక్షన్ చేయమని ఇచ్చారు, ఇంకొన్ని కంపెనీలకు ఇచ్చారు. అలాగే కోవిషీల్డ్ పూర్తిగా భారతదేశానికి కాదు, అది బ్రిటిష్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. రష్యా నుంచి వ్యాక్సిన్ తీసుకొస్తున్నారు. జరుగుతున్నాయి ప్రయత్నాలు, పరిపూర్ణంగా చేస్తున్నారు. కానీ 100 కోట్ల మందికి అవుతుంది అని మనకు తెలియదు డిసెంబర్ లోపల. కానీ అట్లీస్ట్ 70-80% ఆఫ్ 100 crores అయితే కూడా హర్డ్ ఇమ్యూనిటీ బాగానే వస్తుంది. సో ఒక 80 కోట్ల మందికి మనం కానీ చేసినా అది చాలా పెద్ద ఘన విజయం అవుతుంది. సో దానికోసం బిఎస్ఎస్ఎఫ్ లాంటి ఆర్గనైజేషన్స్, సేవా భారత్ లాంటి ఆర్గనైజేషన్స్, సక్షం లాంటి ఆర్గనైజేషన్స్ చాలా ముందంజు వేసి ప్రపంచం, మన భారతదేశంలో ఎవరెవరైతే వ్యాక్సిన్ పట్ల పొరపాటున అమ్మ వేయించుకుంటే జ్వరం వస్తుందేమో, జబ్బు నొప్పి పెడుతుందేమో, ఇంకేమన్నా అవుతుందేమో అని ఇలాంటి చిన్న చిన్న కారణాలతో వ్యాక్సిన్ వేయించుకోవడం ఆగిపోకుండా అందరినీ ప్రోత్సహించి అపోహలు కలిగించకుండా అందరితోని వ్యాక్సిన్ వేయించే బాధ్యత ఫస్ట్ అన్నిటికన్నా మన అందరిపైన ఉంది. సో అందులో బిఎస్ఎస్ఎఫ్ కూడా ముందడుగు వేసి ఉంటుంది అని భావిస్తున్నాను. ఇక రెండో ప్రశ్న మీరు అడిగిన దానికి, చిన్నపిల్లల్లో ఎలా ఎలా వస్తుంది అని అంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. చిన్నపిల్లలు అందరూ కూడా సీరియస్ అవ్వరు. 100 మంది పిల్లలకు ఒకవేళ కోవిడ్ సోకితే అందులో 20 మంది పిల్లలకి కొద్దిగా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళకి కొద్ది ట్రీట్మెంట్ అవసరం. ఆ 20 మందిలో సుమారుగా 5 నుంచి 10 మంది వరకు ఐసీయూ కేర్ ఆర్ హయ్యర్ సెంటర్ కేర్ అవసరం. అయితే పిల్లల్లో ఎప్పుడు వస్తుంది అని అంటే, పెద్దవాళ్ళల్లో కోవిడ్ వచ్చినట్టుగా వెంటనే రాదు. పిల్లల్లో 6 నుంచి 8 వారాల తర్వాత వాళ్ళకి
మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్, మల్టీ ఆర్గాన్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ MIS ఇన్ చిల్డ్రన్ అన్నది వస్తుంది. ఇది సుమారుగా 6 వారాలు ఆర్ 4 వారాల తర్వాతే వస్తుంది. వీళ్ళెవరికి కూడా లంగ్ ఇన్వాల్వ్మెంట్ కన్నా ఎక్కువ స్కిన్ మీద ర్యాష్, డయేరియా, వామిటింగ్, పొట్టలో నొప్పి, కాళ్ళ చేతులలో నొప్పులు, అలాగే హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇలాంటివి ఉండొచ్చు. అందుకే ఏ పిల్లలకైనా మనకి జ్వరం వచ్చినా ఏదొచ్చినా కూడా ఆర్ జ్వరం రాకుండా మోషన్స్ అయినా, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులైనా, లేకపోతే పొట్ట నొప్పున్నా మనం కోవిడ్ ని సస్పెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే 6-7 వారాల తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మనం ఒకవేళ ఇంకా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఒకసారి టెస్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ విధంగా వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ పెద్దవాళ్ళకి రక్త పరీక్షల తర్వాత CT స్కాన్ అనే టెస్ట్ ఎలా అయితే ఇంపార్టెంట్, HRCT మనం వినుంటాం, అలాగే చిన్నపిల్లలకి 2D ఈకో అంటే హార్ట్ 2D ఈకో టెస్ట్ చేయడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ టెస్ట్ ఆఫ్టర్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ సీరియస్ ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ 4 వీక్స్ ఆర్ 6 వీక్స్ ఆర్ 8 వీక్స్. సో ఈ విధంగా మనం ఇవి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. రవి గారు హ్యాండ్ రైజ్ ఆప్షన్ వాళ్ళ సోమశేఖర్ గారు వచ్చారు, వారిని అడగండి. షూర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సోమశేఖర్ సింగం శెట్టి గారు ఈ క్వశ్చన్ అడిగారు సార్. మీరు మ్యూట్ లో ఉన్నారు. కొద్దిగా గట్టిగా మాట్లాడండి, వినపడటం లేదు. సార్ మ్యూట్ లో ఉన్నారు సోమశేఖర్ గారు, అదే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు. Sir, may I ask my question, sir? Yes, Doctor, Doctor గారు నేను క్వశ్చన్ అడగచ్చా? అడగండి. ప్లీజ్ గో హెడ్ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు కోవాక్సిన్ వ్యాక్సిన్ కి ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ మధ్య గ్యాప్ కేవలం 4 వీక్స్ టు 6 వీక్స్ పెట్టారు సార్ మాక్సిమం. కోవిషీల్డ్కి వచ్చేసరికి అది ఐ థింక్ 8 వీక్స్ టు 12 వీక్స్ ఏమో పెట్టారు సార్, 2 డోసుల మధ్య గ్యాప్. ఇది ఎందుకు సార్? అంటే కోవిషీల్డ్ యొక్క ప్రొడక్షన్ కానీ అవైలబిలిటీ కానీ కంట్రీలో తక్కువ ఉండడం కారణంగా ఎక్కువ మందికి కనీసం ఫస్ట్ డోస్ ఇద్దాం, సెకండ్ డోస్ కాస్త లేట్ అయినా పర్లేదు అన్న ప్రభుత్వం యొక్క ఆలోచన, లేకుంటే కోవిషీల్డ్ కాస్త లేట్కి ఇచ్చినా కూడా ప్రొటెక్షన్ బాగానే ఉంటుంది అన్నదేమన్నా ప్రభుత్వం యొక్క ఆలోచన? ఎందుకు అసలు కోవాక్సిన్ కోవిషీల్డ్ కి ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది సార్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్? సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇందులో 2 కాంపొనెంట్స్ ఉన్నాయి సోమశేఖర్ గారు. సార్ ఒక కాంపొనెంట్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సైంటిఫిక్ కాంపొనెంట్. ఏమిటి అంటే కోవాక్సిన్ తర్వాత ఇంత సమయం, కోవిషీల్డ్ తర్వాత ఇంత సమయం ఎందుకు ఉంది ఏమిటి అని. సో 2 డెవలప్ చేసినవి విధానాలు చూసినట్లయితే యాంటీబాడీస్ డెవలప్ అవ్వడానికి కొద్ది సమయం పడుతుంది. సో ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి మధ్యలో గ్యాప్ ఎందుకు పెడతారంటే యాంటీబాడీస్ పెంపొందించడానికి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కి మధ్యలో కొద్ది గ్యాప్ పెడితే యాంటీబాడీస్ బాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు హెపటైటిస్ వ్యాక్సిన్ ఇలాంటివి వేసుకున్నప్పుడు మీరు చూసుంటారు, ఫస్ట్ 0, తర్వాత 1 నెల తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత 5 సంవత్సరాల తర్వాత అలా చెప్తుంటారు, 10 సంవత్సరాల తర్వాత. అలాగే ఇది ఎందుకు అని అంటే ఒకసారికి 2 సార్లు 3 సార్లు అలా చేస్తే యాంటీబాడీస్ అలాగా కంటిన్యూ అవుతాయి. అది మన బాడీలో ఉన్న మెమరీ సెల్స్ ని ట్రిగ్గర్ చేస్తుంది ఫైట్ చేయడానికి. సో ఈ మెమరీ సెల్స్ లో ఇది ట్రిగ్గర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుండడం. అయితే సమయం ఎందుకు పెంచారు అనడానికి నంబర్ 1 అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనకి చాలా వైరాలజిస్ట్ అండ్ ఇమ్యునాలజీలో రీసెర్చ్ చేసిన వాళ్ళే చెప్పగలరు ఈ విషయం. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరస్ పూణే నుంచి కానీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో పనిచేసే సైంటిస్టులు కానీ అసలు విషయం చెప్పగలరు. అంటే ఇది
వాస్తవంగా వ్యాక్సిన్ లేకుండా ఉండడం వల్ల ప్రభుత్వం పెంచిందా, లేకపోతే నిజంగానే ఇమ్యూనిటీ ఎక్కువ బూస్ట్ అవడం కోసం ఇది పెంచిందా అన్నది. ఎందుకంటే అది $1 మిలియన్ క్వశ్చన్, నాకు కూడా తెలియదు. అది వాస్తవంగా 4 నుంచి 6 వారాలు సరిపోతుంది. ప్రపంచం మొత్తంలో కూడా అదే చేస్తున్నారు. ఈ కోవిషీల్డ్ అనేది ఆస్ట్రాజెనకా అనే వ్యాక్సిన్. ఇంకో దేశాల్లో దీని పేరు ఆస్ట్రాజెనకా. అవును. మరి ఇంకో దేశాల్లో ఇంత సమయం లేదు, 8 వారాలే ఉంది మాక్సిమం. మన దేశంలో మరి దీన్ని బాగా పెంచారు. మరి ఎందుకు పెంచారు, ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది అని అంటే, ఇప్పుడు మీరు కూర్చున్న రూమ్ లో అగరబత్తి పెట్టారా, వాసన వస్తుంది అని మీరు నన్ను అడిగితే నేను ఎలా అయితే చెప్పలేను. ప్రభుత్వం యొక్క బుర్రలో ఏముంది అన్నది నాకు కూడా తెలియదు మరి ఎందుకు ప్రభుత్వం ఇలా చేసింది అన్నది. కానీ వాస్తవంగా మిగతా దేశాల్లో 8 వారాలే ఉంది ఆస్ట్రాజెనకా. మన దగ్గర మాత్రం 12 వారాలు చేశారు. సో అందుకోసం కొద్దిగా మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చర్య తీసుకుంది, ఏం చేసింది అన్నది ఒకసారి కనుక్కోదగ్గ విషయమే. చాలా మంది సైంటిస్టులు కూడా 8 వారాలు సరిపోతుంది అని అంటున్నారు. 12 వారాలు మినిమం 3 నెలలు అవసరం లేదు, 8 వారాలు సరిపోతుంది అని అంటున్నారు. అయితే మరి చూడాలి ప్రభుత్వం ఏం చెప్తుంది. ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి కానీ, సిసిఎంబి నుంచి కానీ సైంటిస్టులు ఏం చెప్తారు, ఐసిఎంఆర్ ఏం చెప్తుంది, ఇవన్నీ వినవలసిందే. కానీ మీరు ప్రభుత్వం మనసులో ఏముంది, వాళ్ళ మైండ్ లో ఏముంది అని అంటే, మీ ఇంట్లో ఊదొత్తి స్మెల్ ఎలా ఉందని నన్ను అడిగినట్టే, నేనే చెప్పలేనా ప్రభుత్వం మైండ్. సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఎం రమణి గారు, మీ క్వశ్చన్ డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నా పేరు రమణి అండి. రమణి గారు చెప్పండి. ఇప్పుడు పిల్లలకి థర్డ్ వేవ్ నడుస్తుంది కదా సార్, థర్డ్ వేవ్ వచ్చింది, ఎంటర్ అయిందని అంటున్నారు. కాకపోతే కొన్ని న్యూస్ లో ఏంటంటే మనకి ఆల్రెడీ థర్డ్ వేవ్ ఎంటర్ అయిపోయిందని కొందరు అంటున్నారు, ఎంటర్ అవుతుందని కొందరు అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు న్యూస్ లో స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి అంటున్నారు. జూలై మంత్ లో స్కూల్స్ రీఓపెన్ చేసేస్తాము అనేసి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలైనా డాక్టర్లైనా ఎవరైనా సరే థర్డ్ వేవ్ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, పేరెంట్స్ చాలా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. మరి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ దీని మీద? సో మంచి ప్రశ్న అడిగారమ్మా రమణి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను బాచుపల్లి సార్, కౌసల్య కాలనీ. నేను ఆశాజ్యోతి ఉమెన్ హైదరాబాద్ ఆశాజ్యోతి ఉమెన్ నెట్వర్క్ ప్రెసిడెంట్ ని. ఈ కాలనీ సెక్రటరీ, ఈ కాలనీ తాలూకా ఎగ్జిక్యూటివ్ నెంబర్ సార్ నేను. సో ప్రప్రథమంగా సెకండ్ వేవ్ మొదలవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఆ 2-3 కారణాల్లో ఒక కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే భారతదేశంలో చాలా ప్రాంతాల్లో మా పిల్లలు స్కూల్స్ వెళ్ళాలి, చాలా చదువులు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి చాలా మంది పేరెంట్స్ స్కూల్ పంపిస్తే బాగుంటుంది అని అనుకున్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసులు అయితే సరిగ్గా టీచింగ్ అవ్వడం లేదు, అది మరి టీచింగ్ కోసం, ఫీజు కోసం, మొత్తానికి సర్వైవల్ కోసం వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి చాలా ఒత్తిడి తీసుకొచ్చి స్కూల్స్ మొదలు పెట్టాలి అని చెప్పారు. సో స్కూల్స్ ఎక్కువ మొదలైన చోట, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట కోవిడ్ చాలా ప్రబలంగా వచ్చింది. తెలంగాణలో స్కూల్స్ మొదలవలేదు, అంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా మొదలు పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రబలంగా స్కూల్స్ మొదలవడం చేత పిల్లలు స్కూల్స్ కి వెళ్ళకూడదు అన్న పాయింట్ ఏదైతే ఉందో, ఒక ప్రపంచంలో అమ్మ మీరు కొద్దిగా మ్యూట్ చేసుకోండి. సో ప్రపంచంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పిల్లల్లో ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో పిల్లల్లో ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పిల్లల్ని స్కూల్స్ కి యూజువల్ గా ఇలాంటి పాండమిక్స్ లో, ఎపిడమిక్స్ లో
మనం ఎక్కువ పంపించకూడదు, స్కూల్స్ రీఓపెన్ చేయకూడదు. ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, లేదా కొన్ని చోట్ల మొదలు పెట్టారు వీధి బడి, వీధి పాఠశాల, అట్లా 5 పిల్లలు 6 పిల్లలు దూరంగా కూర్చోపెట్టి చెప్పే ప్రక్రియని మొదలు పెట్టాలి. లేదా జిల్లా కలెక్టర్లు వాళ్ళు చొరవ తీసుకొని స్కూల్ ఎడ్యుకేషన్ టీవీలోనే రికార్డ్ చేసి, టీవీలోనే ప్లే చేసి, ఆ విధంగా కొన్ని చోట్ల ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ విధంగా చేయాలి. అంతేకాని మొత్తం స్కూల్స్ కానీ ఓపెన్ చేసినట్లయితే చాలా ప్రబలంగా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. అండ్ థర్డ్ వేవ్ ఇంకా ప్రబలంగా వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పుడు థర్డ్ వేవ్ రాలేదు, ఇంకా సెకండ్ వేవ్ డిప్ అవుతోంది, ఇంకా తగ్గుతోంది. నిన్నటికి సుమారుగా 65,000 కొత్త కేసులు, 60,000 కొత్త కేసులు దగ్గర ఉంది. ఇంకా కిందికి వెళ్ళాలి. రోజుకి 10,000 కొత్త కేసుల కన్నా కిందికి వెళ్ళాలి. వెళ్తే సెకండ్ వేవ్ డిప్ అయినట్టు. ఆ తర్వాత మళ్ళీ పైకి రావడం మొదలు పెడితే థర్డ్ వేవ్. థర్డ్ వేవ్ అంటే మళ్ళీ పైకి వెళ్ళాలి, 1,00,000, 2,00,000, 3,00,000 అలా వెళ్తే దాన్ని థర్డ్ వేవ్ అంటారు. ఇప్పుడు థర్డ్ వేవ్ లేదు, ఇంకా రాలేదు. సో థర్డ్ వేవ్ వచ్చేసింది అంటే మాత్రం అది తప్పు, రాలేదు ఇంకా సెకండ్ వేవ్ తగ్గుముఖంలో ఉంది. కేసెస్ తగ్గుతున్నాయి. పిల్లలకి కేసులు ఎక్కువ ఇప్పుడు ఏమి రాలేదు కానీ పిల్లలకి స్కూళ్ళకి పంపిస్తే మటుకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకోసం పంపించకపోతే మంచిది. ఆన్లైన్, వీధి బడి లేదా త్రూ టీవీ ఎడ్యుకేషన్ కరెక్ట్ గా ఆ విధంగా చేస్తేనే మంచిది. వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు స్కూల్స్ మొదలు పెట్టడం అన్నది కరెక్ట్ స్టెప్ కాదు. సో అందరు పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అడగచ్చా సార్? ఇప్పుడు అడగండి. ఇప్పుడు మనం పంపించకూడదు అనే మీ సలహాని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు న్యూస్ లో అయితే చెప్పేశారు, ఒకవేళ ఆన్లైన్ అవ్వదు, ఆఫ్లైనే ఉంటది, ఆన్లైన్ అవ్వదు అంటే మనం ఏ రకమైన స్టెప్ తీసుకోవాలి? స్కూల్కి కంపల్సరీ పంపించాలి, ప్రెజెంటెన్స్ ఉండాలి, మేము ఆన్లైన్ క్లాసెస్ మేము చెప్పలేము, గవర్నమెంట్ మాకు స్కూల్స్ రీఓపెన్ చేసేమంది అని చెప్తే పేరెంట్స్ ఏ విధమైన స్టెప్ తీసుకోవాలి సార్? ఆ సలహా కూడా ఇవ్వండి సార్. పేరెంట్స్ అసోసియేషన్స్, మీలాంటి స్వచ్ఛంద సంస్థల అసోసియేషన్స్, కాలనీ అసోసియేషన్స్, వీళ్ళందరూ కలిపి ప్రభుత్వానికి ఉత్తరాలు రాయాలి. వ్యాక్సినేషన్ మా దగ్గర ఇంకా అవ్వలేదు పూర్తిగా, వ్యాక్సినేషన్ అవ్వకుండా ఏ విధంగా మరి ఈ స్కూల్స్ ఓపెన్ చేస్తే పిల్లలకు రాకుండా ఉంటుందో మీరు చెప్పాలి అని ప్రశ్నలు అడగగలగాలి. కరెక్ట్ ప్రశ్న అడిగితేనే మనం ఏ దానికైనా సమాధానం కరెక్ట్గా వస్తుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ ఏమండి అయిందా, తెలంగాణలో ఎంత శాతం అయింది, హైదరాబాద్లో ఎంత శాతం అయింది, మా జిల్లాలో ఎంత శాతం అయింది, బాచుపల్లి అంటే ఏ జిల్లా వస్తుంది నాకు తెలియదు, రంగారెడ్డి జిల్లాలో ఎంత శాతం అయింది అని మీరు ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నకు సమాధానం వచ్చిన తర్వాతే స్కూల్స్ ఓపెన్ చేయడం మీరు మొదలు పెట్టాలి అని మీరు అడగగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా దీని మీద కరెక్ట్ చర్య తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ క్వశ్చన్ జిగ్నేష్ గోకాని, మీ క్వశ్చన్ అడగండి సార్. Dr. Suresh, this is Dr. Jignesh Gokani. We have spoken 2-3 times, but here I have 3 questions. Number 1, is it okay if I ask the question in English? Namaskar, Dr. Saab, you represent BJP national team, so I think all the questions can be answered by you. No. I have something for enlightenment of maximum, because we do talk to a lot of doctors and we had a communication last week with the Gujarat doctors team. And Yes. So there are 3-4 things. Number 1 is the third wave will be more effective to the children. What is the authentic source of it? Number 1. Number 2, as a doctor, we know that the immunity of the children is much better than any other as of now. I mean, if we talk about young age people, we talk about old age people.
then children's immunity is going to be one of the best immunity. So even if you remember the last year's recommendation from the government side, the government was not much worried, though they had given a recommendation that the children below 10 years should not go out, because all the medications which has been prescribed for the COVID-19 treatment cannot be given to the children who are yet growing in their physical growth cycle. That was a basic reason. So even today, if we look upon, either the WHO or the central government has given no indications or no guidelines that what kind of treatment should be given to the children. Of course, symptomatic relief and particularly paracetamol is the only one which has been recommended as per the, depending upon the symptoms or other things. So the real reason of this threat to the children is, to some extent, looks like more imaginary, because this statement has been given by Dr. Ravi from USA, who is seeing that almost all the people in the USA, that means elderly people as well as the young age people, has already infected. So only children are left out. That is how he gave this statement. But that is not applicable to India as a country, because in India we have got 139 crore population. If we look upon the total number of infected cases vis-a-vis total number of vaccinated cases, in spite of that, we are around 50 to 60% population which is still unaffected by the virus. So if we talk about the possibility of the virus to spread children vis-a-vis elderly people, then in India it has a larger scope compared to what it was in America. The last question. To summarize your questions. I have one more question also, but let us finish off this, then I'll come to the next. Yeah, please. To summarize your questions. Number one, will you get in pediatric age group? As it is being told by many other people, is it true or false? And you have also raised a question that, of course, in US, because the age group that is left is children, in India it is not. So why in India it will only be the pediatric age group? These are the two questions. So I will answer in both English and Telugu, because most of the people are from Telugu background. So మొట్టమొదటి క్వశ్చన్ వారు అడిగిన దాని ప్రకారం, అమెరికా మిగతా దేశాల్లో వాటిలో చిన్నపిల్లలకి కొంతమందికి వచ్చింది, కానీ భారతదేశంలో చిన్నపిల్లలకు వస్తుంది అని థర్డ్ వేవ్ లో అంటున్నారు. అందులో ఎంతవరకు సత్యం ఉంది? అసలు నిజంగా థర్డ్ వేవ్ పీడియాట్రిక్ వాళ్ళకి వస్తుందా రాదా? వాళ్ళకి అసలు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి ఎందుకు వస్తుంది వాళ్ళకి? సో నేను నీలోఫర్ హాస్పిటల్ అనే హాస్పిటల్లో పనిచేస్తున్నాను, అక్కడ చిన్నపిల్లల హాస్పిటల్. ఫస్ట్ వేవ్ లో కూడా కొంతమంది కేసులు చూసాం, ఎంఐఎస్సి కేసెస్ కొన్ని చూసాం. సెకండ్ వేవ్ లో కూడా ఎంఐఎస్సి కేసెస్ ఇప్పుడు చూస్తున్నాం. కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత 4 వారాలకి కానీ 6 వారాలకు కానీ 7-8 వారాలకు కానీ ఈ ఎంఐఎస్సి మల్టీ ఆర్గాన్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అన్నది వస్తుంది. సో కోవిడ్ పీక్ తగ్గిన తర్వాత పిల్లల్లో కోవిడ్ కాంప్లికేషన్స్ వస్తాయి. అయితే ఎన్ని వస్తాయి? 1000 మంది పెద్దవాళ్ళలో 998 మంది కానీ సీరియస్ అవుతే పిల్లలు 2 సీరియస్ అవుతారు. అంటే భారతదేశంలో 4 లక్షల కేసులు ప్రతిరోజు ఒకవేళ వచ్చి సుమారుగా 40,000 మంది, అంటే 10% సీరియస్ అవుతే ఆ 10% లో చిన్నపిల్లలు సుమారుగా 200 మంది నుంచి 800 మంది సీరియస్ అవ్వచ్చు. 200 నుంచి 800 మంది. 800 మంది ఒకవేళ సీరియస్ అవుతే భారతదేశంలో సుమారుగా, అది పెద్ద నంబరే. చిన్నపిల్లలు, ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోతే మనకు చాలా బాధగా ఉంటుంది. సో స్టాటిస్టికల్ గా చాలా తక్కువే, కానీ వాల్యూమ్ వైజ్ భారతదేశం యొక్క జనాభా ఎక్కువ కాబట్టి ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఈవెన్ I told in my previous conversation that most dangerously affected nation in their child age group was in Brazil.
it was only 0.2% according to the statistics. But because the population is more, the number of deaths they saw was very, very high. Similarly, in India, because the population is more, the deaths you can see could be more because our younger age group is also very high, below 18 years. You have more than 20 crore population. It is not a small population. So in 20 crore population, if people are affected, then you will see huge numbers. So that is my first point. So second point is, in first point, everyone will get infected. It will become very, very dangerous. Every household you will see deaths. That is wrong. But the proportion also is 0.2%. It could be 0.3 or 0.4% also. There could be a variation. There could be underreporting in Brazil also, like in India. So even if you have 0.5%, so out of every 200 people, one person who is getting serious will be a child. So out of 1 lakh people, so if 1 lakh people die, 5 deaths can be 50 deaths can be children. So this is very, very important. So this should be prevented. Then another thing that you told, that because vaccination was not done for children in US, that is why the virus infected the child age group. No. I didn't say that. What I said is that the Ravi Kumar, the Dr. Ravi, who on whose statement everybody is believing that the third wave will be infecting the children, is Dr. Ravi. He's again from India, but he's working in US. And he said that if the third wave comes, it will be infecting the children. That is what his statement is. And based on that, every development has happened after that. So that No, was the same thing was told by Pfizer also, and many other people also. See, because if your 90% of your population is vaccinated and there is 10% population which is not vaccinated, then automatically the virus will focus, and probably it can mutate to infect children. Or if there are only children, without mutation also the virus can infect the children. So that is the reason why this can in future become a child focused pandemic in third wave was their estimate or a guesstimate. It can be definitely in America, So but the question we is, should not consider that what they have told is totally false. There Agreed. could be some truth behind it. And another important point is, మనం ఎప్పుడు కూడా ఎపిడమిక్ చూసినప్పుడు కూడా కొత్త వేవ్ ఏదైతే వస్తుందో అది మ్యూటేట్ అయిన వైరస్ వల్లే కొత్త వేవ్ ఎక్కువ వస్తుంది. The new wave is built up only because of a new mutated virus. And if we see in the Spanish flu, the first Spanish flu started in Plymouth in England, first wave. Second wave started in Boston in US. And third wave started because of Australian strain. So usually when the virus is spreading across the globe and when it gets mutated, that is when it becomes more virulent in the previous population where it is already infected. So we cannot take any of these things very lightly. I think So I would suggest that as a precautionary measure, until and unless majority of our population gets vaccinated, we should not open the schools. We should have online education, or we should have Vidhi or gully schools where only 5 or 6 children are there, or the district authorities like the collector and district educational officer should take new methods of inventions by having cable TV education. Okay. No, Santoshi, what Thank you, exactly? sir. I mean, what exactly you're talking about is all the government of Telangana has to take the policy. And I believe that none of us in this group. Even government of India must do this. No, government of India has not given this any guidelines. It's the government of Telangana which has issued the guideline for the schools as far as the opening from 1st July is concerned. Now, one more question which exactly I wanted to extend to my previous is,
then why, my question to you is what is government of India doing? It is a pandemic. That's what I'm saying. Please It understand, is a Santoshji. pandemic. Please And in understand. terms of pandemic, the Santoshji, central government, Sir, no, please state let me government, finish this no, point. state government decisions we are considering. No, no, please, sir, sorry to interrupt. small No, point. in the interest of time, sir, we have few more people to ask the question. I agree. We have a point to discuss, but No. Here I have something to talk about COVID. I'm not talking about a policy of the government. I'm talking about COVID. only. yes, sir, I One agree. thing, But one small thing, one last question which to Dr. Santoshji. When this COVID-19 was started, the government of India has given the what you can say responsibility to two ministries. One is the Ministry of Health and Family Welfare to take care of all the COVID positive patient who gets affected, and then there was a Ministry of Ayush where how to build the immunity so that we don't get infected. But later on, in October 2020, that is, if I'm not mistaken, it was 13th October 2020, when the government of India had announced that Ministry of Ayush has come up with the Ayush 64 as an Ayurvedic medicine, and whosoever has been the COVID mild or moderate patient, if this Ayush 64 has been given, the mortality rate is 0. That means it ultimately prevents the mortality rate is 0. At the same time, the 99.3, this is all available in the government records. If you want, I can just show you that. So 99.37% people are not entering into the severity also. So these records are available, which on 5th of May, Mr. Riju. I'm an allopathic doctor, and Yes, I'm a scientist. I don't believe in Ayush 64 until government of India gets it approved by WHO and it is qualified as a vaccine. Like as you are saying, if it is preventing deaths, as good as vaccine, then there should be a double-blind study and a randomized control study. Mr. Santosh Anyway, Kumar, let us use this forum for answering patients let us not rather enter than into your pathy or my pathy. Please understand. We are all doctors. We are talking about welfare of the I Indian don't agree, population. Now coming back to your point, sir, as far as listen what I'm no, saying. let's not use this forum for a debate between Ministry of Ayush Ayush. and जिग्नेश जी यहाँ पे ये सब डिस्कशन आपको जिग्नेश साहब प्लीज डॉक्टर साहब ये आप जो जिग्नेश क्वेश्चन सर। पूछे उसका पूछ रहे हैं ना अपना डॉक्टर संतोष जी ने I बताया think ना so. Most of the question was answered to a greater extent. So we will take up the next question, sir. If we definitely have time, we'll come back to your question. So sorry for the interruption. Next question we will take from Sudha Challa Garu. Yeah, please go ahead, sir. Sir, మీరు mute లో ఉన్నారు. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. good evening. సార్ ఇప్పుడు ఇందాక సస్పెక్టెడ్ అంటే కోవిడ్ ఎలా వస్తుంది పిల్లలకి అనేది సస్పెక్టెడ్ ఎట్లా ఏంటి అని ఒకసారి చెప్పారు మీరు, అంటే ఎలా ఏంటి అండి అంటే నేను అడుగుతుంది అంటే పిల్లలకి ఏదైనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందంటారా? రెండు ఒకవేళ వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? డైట్ అంటే మనకి ఇప్పుడు కొన్ని ప్రీవియస్ గా మనం హోమియోపతిలో కొన్ని ప్రివెంటివ్ మెడిసిన్స్ అని, ఆయుర్వేదంలో ప్రివెంటివ్ మెడిసిన్స్ అని కొన్ని వేస్తాం. అట్లాగే పిల్లలకు కూడా ఏమన్నా కొద్దిగా మీరు చెప్తారా కొద్దిగా? ఎందుకంటే మనకి విజయవాడలో మన కోవిడ్ లో ఏమైందంటే పీడియాట్రిషియన్స్ చాలా మంది తక్కువ, మనకి డాక్టర్స్ అనేవాళ్ళు. ఇక్కడ చిన్నపిల్లలకు వస్తే ఓన్లీ ఒక్క పీడియాట్రిషియనే చూసారు కదా ప్రైవేట్ హాస్పిటల్లో. చాలా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి కొద్దిగా జాగ్రత్తలు చెప్తారని చెప్పి అడుగుతాను. సో సుధా చల్లా గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. పేషెంట్స్ ని కేంద్రీకరించుకొని వాళ్ళకి ఏ విధంగా మనం సేవ చేయగలం అన్న దానికోసం ఈ ఫోరం మనం పెట్టాం. సో అందులో చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు ఇప్పుడు 12 to 18 ఏజ్ గ్రూప్ లో చాలా దేశాల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. మన దేశంలో కూడా ట్రయల్ మొదలైంది. భారత్ బయోటెక్ కూడా మొదలుపెట్టింది. అలాగే కోవిషీల్డ్ ఆస్ట్రాజెనెకా వాళ్ళు కూడా మొదలు పెట్టారు. నాకు తెలిసి ఇంకొక 2 to 3 months లో ఆ ట్రయల్స్ యొక్క ఫలితాలు మనకి బయటకు వస్తాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్ డిసెంబర్ తర్వాత నాకు తెలిసి మన కొద్దిగా చిన్నపిల్లలు 12 నుంచి 18 ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా
వ్యాక్సిన్ ఇచ్చే సిచ్యువేషన్ మొదలవుతుంది. చాలా దేశాల్లో మొదలైంది, మన దేశంలో కూడా 99.9% నవంబర్ డిసెంబర్ కల్లా చిన్నపిల్లలకి 12 నుంచి 18 ఏళ్ళ వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం మొదలవుతుంది. ఇక 12 ఇయర్స్ లోపు వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకు కూడా మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. నా ఈ వ్యాక్సిన్ లేకపోయినప్పుడు కూడా వాళ్ళలో సీరియస్నెస్ ఆఫ్ ద కండిషన్ తక్కువే ఉంటుంది. అయితే ఎవరికైతే సీరియస్ అవుతున్నారో వాళ్ళకి పెద్దవాళ్ళలో ఏ విధంగా అయితే మనం కరెక్ట్ టైంలో ఆక్సిజన్ తక్కువైతే మనం సేవ్ చేయగలమో, వీళ్ళల్లో కూడా కూడింగ్తో బాగుండడము, వీళ్ళల్లో కూడా ఆక్సిజన్ తక్కువైతే వెంటనే రికగ్నైజ్ చేయటము, ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ మనం తీసుకోగలగాలి. రెండోది, వీళ్ళ కోసం డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లో, పబ్లిక్ హాస్పిటల్స్ లో 2D ఈకో మెషిన్స్ ఎక్కువ ఏర్పాటు చేసి వాటిని ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్ మేము ఒకటి చేసాం. వర్చువల్ కార్డియోగ్రామ్ అంటారు దాన్ని. అంటే 2D ఈకో ఎవరన్నా తీస్తే, ఇక్కడ స్టార్ హాస్పిటల్లో డాక్టర్ నితిన్ రావు అని వాళ్ళ టీం ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లల కార్డియాలజిస్టులు. వాళ్ళు మాకు ఈ 2D ఈకో ఇక్కడ తీస్తున్న వాళ్ళేమో పీడియాట్రిషియనే, కానీ ఆ స్కాన్ రిపోర్ట్ కార్డియాలజిస్ట్కి వెళ్తుంది. వాళ్ళు చూసి పిల్లడికి మల్టీ ఆర్గాన్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వచ్చిందా రాలేదా అన్నది వెంటనే చెప్తారు. ఆ విధంగా మనం చాలా చాలా హాస్పిటల్స్ లో ఈ విధమైన సర్వీసెస్ లింకప్ చేసుకోగలిగితే మన చిన్నపిల్లల్లో వచ్చిందా రాలేదా, ఏ విధంగా ఉంది అన్నది వెంటనే చెప్పొచ్చు. సో మేము ప్రభుత్వానికి చాలా పాలసీ డాక్యుమెంట్స్ పంపించాం, తెలంగాణకి, ఆంధ్రాకి కూడా, దట్ 2D ఈకో మెషిన్స్ యొక్క ఏర్పాటు ఎక్కువ చేయాలి అన్నది. అలాగే తొందరగా పిల్లల్ని గుర్తించడానికి పల్స్ ఆక్సిమీటర్లు 2 ఏళ్ల కింద ఉన్న పిల్లలకి వేరే రకమైన పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది, అది కూడా బాగా ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. 2 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి స్పెషల్ ప్రోబ్ ఉంటుంది దానికి ఆక్సిజన్ మెజర్ చేయడానికి. అలాంటి పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కోవాల్సి వస్తుంది. మామూలు పల్స్ ఆక్సిమీటర్ ఒక 500, 600, 1000 రూపాయలు అయినా ఇది 2000 రూపాయలు అవుతుంది. సో కొద్దిగా అది వేరే ప్రోబ్, అది కొనుక్కొని కొంచెం బ్యాంకులో పెట్టి ఎవరికైతే అలాంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వగలిగితే బాగుంటుంది, ఏఎన్ఎంలకు కానీ ఆశాలకు కానీ. ఇమ్యూనిటీ విషయంలో మీరు అడిగిన ప్రశ్నలో, పిల్లలు ఇళ్లల్లో ఉంటున్నారు చాలా ఎక్కువసేపు, చాలా ఒబిసిటీ పెరిగిపోతుంది అందరిలో, పిల్లల్లో కూడా టీవీ టైం ఎక్కువైపోయింది అండ్ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఒబిసిటీ కూడా పెరుగుతుంది. సో ఇంట్లో ఉన్న పేరెంట్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా, ఇప్పుడు బిఎస్ఎస్ఎఫ్ కూడా ఒక మంచి పని ఏం చేయొచ్చు అంటే, ఆ మధ్యలో రామకృష్ణ మఠం వాళ్ళు మొదలుపెట్టినట్టు ఏదైనా ఒక 1 hour కథా కార్యక్రమం, చిన్న యోగా, ఇలా మన సత్యసాయిబాబా వాళ్ళు మొదలు పెట్టారు, చిన్మయ మిషన్ వాళ్ళు మొదలు పెట్టారు, రామకృష్ణ మఠం వాళ్ళు మొదలు పెట్టారు. ఖచ్చితంగా ఒక 1/2 hour యోగా, ఎక్సర్సైజెస్, కార్యక్రమం ఏదైనా పెడితే సామూహికంగా పిల్లలు చేస్తే బాగుంటుంది. సో ఈ విధంగా ఏదైనా మనం మొదలు పెట్టగలిగితే చాలా బాగుంటుంది. అండ్ ఇమ్యూనిటీకి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇఫ్ ఎవ్రీవన్ ప్రాక్టీసెస్ యోగా అండ్ కొద్ది సూర్య నమస్కారాలు అండ్ గుడ్ ఇమ్యూనిటీ బేస్డ్ డైట్, అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఇవి మనం తినగలిగితే బాగుంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవే అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా. సో ఈ విషయంలో మనం ఈ విధంగా ముందరికి వెళ్తే బాగుంటుంది. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ కిషోర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. జస్ట్ కీప్ ఇట్ షార్ట్ సార్, బికాజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అందరికీ నమస్కారం సార్, నా పేరు ఎస్ కిషోర్ అండి. సార్ ఇప్పుడు ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని అంటున్నారు కదా కోవిడ్. ఈ ఫస్ట్ వేవ్ అంటే 3 waves లో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అటాక్ అవుతారు. సో ఎస్పెషలీ ఇది చిల్డ్రన్ కి అటాక్ అవుతుంది. ఇప్పుడు మొన్న కూడా కొంతమంది, ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా చిన్నపిల్లలకి అటాక్ అయ్యింది కదా సార్. సో వై ఆర్ డిఫరెన్షియేటింగ్ ఆల్ దీస్ వేవ్స్? లైక్ ఫస్ట్ వేవ్ నార్మల్ గా ఉంటుంది, సెకండ్ వేవ్ కొంచెం చాలా హెవీగా వస్తుంది, అది కూడా పెద్దవాళ్ళకే వస్తుంది, ఇంకోటి థర్డ్ వేవ్ ఓన్లీ చిల్డ్రన్ కి అనేసి ఇట్లా వై లైక్ ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నారు సార్ డాక్టర్స్ ఇట్లా? ఇంకోటి ఇందాక మన జిగ్నేష్ గారు అడిగినట్టుగానే సేమ్ పాయింట్ మీరు అడిగింది కూడా,
మా వైరస్ ఏదైతే ఉంటుందో అది జన్యు మార్పిడి చెందుతూ ఉంటుంది. ఓకే సో జన్యు మార్పిడి వల్ల దాని యొక్క వైరల్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో విరులెన్స్ అంటారు, విరులెన్స్ ఇది పెరుగుతుంది. అలాగే దాని యొక్క స్ప్రెడ్డింగ్ రేట్ ఏదైతే ఉంటుందో ఆరో అంటారు దాన్ని, ఆరో కూడా పెరుగుతుంది, అంటే రిప్రొడక్షన్ రేట్ అది. సో ఎవరైతే బాగా రిప్రొడ్యూస్ ఏ వైరస్ అయితే చేయగలదో, ఏ వైరస్ అయితే ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వగలదో అలాంటి వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఓకే సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో జన్యు మార్పిడి చెందినది, బ్రెజిల్లో జన్యు మార్పిడి చెందింది, అండ్ ఇంగ్లాండ్ లో జన్యు మార్పిడి చెందింది. ఈ మూడిటి మార్టాలిటీ రేట్ చూస్తే 100 మందికి బ్రెజిల్లో 2.8 మంది చనిపోయారు, యూకేలో 100 మందికి 2.7 మంది చనిపోయారు, అండ్ సౌత్ ఆఫ్రికాలో 100 మందికి ఇన్ఫెక్షన్ వస్తే 3.3 మంది చనిపోయారు. అదే ఫ్రాన్స్ లో వచ్చిన వైరస్ చూసుకుంటే 100 మందికి వస్తే 1.4కే చనిపోయారు, ఆర్ మిగతా దేశాల్లో కూడా కొంచెం తక్కువే ఉంది. భారతదేశంలో ఫస్ట్ వేవ్ లో కూడా చాలా తక్కువ ఉండింది మార్టాలిటీ. సో జన్యు మార్పిడి చెందిన తర్వాత ఇది ఇంకొద్దిగా డేంజరస్ గా వైరులెంట్ గా అయింది. అదే ఇప్పుడు మీకు రకరకాల పేర్లు వస్తున్నాయి దానికి, ఆ జన్యు మార్పిడి చెందిన వైరసెస్. సో ఇప్పుడు థర్డ్ వేవ్ లో ఇంకొద్దిగా జన్యు మార్పిడి చెందినది ఇంకా స్పీడ్ గా స్ప్రెడ్ అవ్వచ్చేమో అన్నది ఒక రకమైన అనుమానం. అది ఖచ్చితంగా అవుతుంది అన్నది కాదు అని అనుమానం. రెండోది, మీరు చెప్పినవి కొన్ని నిజాలు ఉన్నాయి. రెండో వేవ్ లో పిల్లలు కొద్దిగా ఎఫెక్ట్ అవ్వడమే కాదు, పెద్దవాళ్ళు యంగ్స్టర్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. ప్రెగ్నెంట్ విమెన్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఫస్ట్ వేవ్ లో ప్రెగ్నెంట్ విమెన్ అంత ఎఫెక్ట్ అవ్వలేదు. ఈసారి ప్రెగ్నెంట్ విమెన్ చాలా మంది చనిపోయారు. మేము చూసాం మా హాస్పిటల్లో 8th month 9th month లో ఉన్న వాళ్ళు, మదర్స్ చాలా మంది చనిపోయారు. ఆక్సిజన్ అందక పాపం ఇబ్బంది పడి తల్లులు. సో పిల్లలు అనాథలు అయిపోయిన వాళ్ళని చూసాం మేము. సో జన్యు మార్పిడి చెందిన తర్వాత పిల్లల్లో ఎఫెక్ట్ అవ్వచ్చా అంటే అది మనకి తెలియదు. ఇట్స్ $1 million క్వశ్చన్. అయితే మనం జాగ్రత్త ఉండడంలో తప్పులేదు. అయితే పిల్లల్ని విపరీతంగా ఇన్ఫెక్ట్ అవుతుంది అన్నదానికి ప్రూఫ్ మాత్రం లేదు. ఈ రోజు వరకు మనకు అలాంటి వైరస్ బయట పడలేదు. థర్డ్ వేవ్ ఖచ్చితంగా అలాగే వస్తుందని రూల్ మాత్రం లేదు. మళ్ళీ పెద్దవాళ్ళకి రావచ్చు, అందులో కొంతమంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వచ్చు. అయితే ప్రపంచం మొత్తంలో సెకండ్ వేవ్ లో కూడా మోస్ట్ డేంజరస్ గా జరిగిన బ్రెజిల్లో కూడా నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, 1000 మందిలో 2 మాత్రమే పిల్లలు ఎఫెక్ట్ అయి చనిపోయారు. 995 మంది పెద్దవాళ్ళు చనిపోతే 2 పిల్లలు చనిపోయారు. సో చాలా తక్కువ పిల్లల్లో మార్టాలిటీ సెకండ్ వేవ్ లో ఉండింది. అయితే పాపులేషన్ ఎక్కువ ఉంటే ఎక్కువ మంది చనిపోతారు. అది డినామినేటర్ ఇస్ మోర్ దెన్ న్యూమరేటర్ ఇస్ ఆల్సో మోర్. సో అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయినప్పటికీ మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఐ థింక్ ప్రభుత్వానికి కూడా రాయాలి దట్. నాకు తెలీదు తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారన్న వార్త వచ్చింది సార్. 1st July నుండి స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. Because my missus she is a government teacher. So then if that is being done, then I think all associations and organizations and public health organizations should write to the government not to do that, and especially because and I think central government should also take a very important stance. ఇది ఎపిడమిక్ యాక్ట్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యాక్ట్ అది. So central government should instruct all state governments that they cannot reopen the schools, and this will cause a spread of pandemic until and unless 70 to 80% of the adults are vaccinated. This should not happen. So there must be a very strict and stringent action. Even though the teachers are preparing for the YouTube channel, sir, for the children, like even in the government schools also, they have got far better than. Means I'm not denying the other schools. The government school teachers, because I see my wife, she's a MSc Maths, MA English, and she got very perfect in maths. She her own doing the YouTube channels. Very Right, Kishore sir. Right. Thank you. Of that. Okay, sir. Sir, next question will take from Dr. Vijay Sarathi garu. Sir, మీరు మాట్లాడండి సార్. నమస్తే డాక్టర్ గారు. చాలా బాగా చెప్పారండి థర్డ్ వేవ్ గురించి వేరియస్ స్టాటిస్టిక్స్.
నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మనము డైరెక్ట్ గా బ్రెజిల్ స్టాటిస్టిక్స్ తీసుకోవడం ఎంతవరకు సబబు? మన ఇండియాలో చిల్డ్రన్ మోర్ ఆర్ లెస్ ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ క్వాషియార్కర్ ఇన్సెన్స్ ఎక్కువ కదా. సో ఇన్ వాట్ వే we are justified in extrapolating same statistics from Brazil? I mean, you think Brazil is a same equal footing as that of India in terms of child health, or it is more advanced than that? అంటే మన ఇండియాలో ప్రాబ్లీ ఒకవేళ థర్డ్ వేవ్ అంటూ వస్తే గిస్తే, ఒకవేళ అదంటూ చిల్డ్రన్ కనుక ఎఫెక్ట్ అవుతే, నా ఉద్దేశం ప్రకారం చిల్డ్రన్ లెవెల్, ఐ మీన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో, ఎఫెక్ట్ అవుతారో ఇక్కడ, ఐ థింక్ దట్ విల్ బి మోర్ దెన్ వాట్ యూ పీపుల్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ బ్రెజిల్ అని నా ఉద్దేశం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? సో డాక్టర్ విజయసారథి గారు మా పెద్దన్నయ్య, వారు నిమ్స్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ. ఆయన క్వశ్చన్ అడగడం అంటే నా మీద రామబాణం వేసినట్టుగానే, అయినప్పటికీ నేను ఐ ట్రై టు ఆన్సర్ ది క్వశ్చన్ దట్ హి హస్ ఆస్క్డ్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, బ్రెజిల్ యొక్క జనాభా భారతదేశం యొక్క జనాభా సుమారుగా సేమ్ హెచ్డిఐ అంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్ లో ఆల్మోస్ట్ ఒకటే విధంగా ఉంది. వాళ్ళల్లో అర్బన్ ఏరియాస్ లో ఉన్న స్లమ్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఉన్న స్లమ్స్ తో సమానంగా ఉన్న విధంగానే థిక్ పాపులేషన్ అవనివ్వండి, ఆ జనాభాకు ఉండవలసిన నీడ్స్ అండ్ వాళ్ళకు ఉండవలసిన న్యూట్రిషన్ స్టేటస్, మాల్ న్యూట్రిషన్ స్టేటస్ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంది. అయితే మన రూరల్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ లో భారతదేశంలో కొద్దిగా మాల్ న్యూట్రిషన్ కానీ మార్టాలిటీ రేట్స్ కానీ ఎక్కువ బ్రెజిల్ కన్నా. అర్బన్ లో ఆల్మోస్ట్ ఒకటే విధంగా ఉన్న, రూరల్ లో కొద్దిగా ఎక్కువ. మీరు అన్న పాయింట్, రూరల్ ఇండియా ఈజ్ అ బిట్ ఛాలెంజ్డ్. సో మన ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు, మన చైల్డ్ అండర్ 5 మోర్టాలిటీ రేటు బ్రెజిల్ కన్నా ఎక్కువ. సో దిస్ ఈస్ ప్రైమరీలీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్. సో అందుకోసం ఒక ప్రభుత్వానికి మనం ఒక చిన్న విజ్ఞప్తి కూడా ఇచ్చాం మన వైపు నుంచి. ఈ రోజు భారతదేశంలో సుమారుగా 70,000 నుంచి 60,000 వరకు వెంటిలేటర్స్ ఉన్నాయి, అండ్ సుమారుగా 1,00,000 వరకు ఐసియు బెడ్స్ ఉన్నాయి. ఈ 70,000 వెంటిలేటర్స్ 60,000 వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో చిన్నపిల్లల వెంటిలేటర్లు కానీ చిన్నపిల్లల ఐసియు బెడ్స్ కానీ చాలా తక్కువ, పెద్దవాళ్ళవే ఎక్కువ. సో చిన్నపిల్లల్ని ఐసియులకి కాపాడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. సో అందుకోసం అది చాలా చాలా అవసరం. రెండోది, చిన్నపిల్లల డాక్టర్ల రేషియో కూడా మనది చాలా తక్కువ, పీడియాట్రిషియన్స్ ది. అందుకోసం పెద్దవాళ్ళు ఎవరైతే ట్రీట్ చేశారో కోవిడ్ లో, వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లల విషయంలో కూడా ఎక్విప్ చేయాలి. అండ్ ఇందాకలా మన డాక్టర్ జిగ్నేష్ గారు మెన్షన్ చేసినట్టున్నారు, పెద్దవాళ్ళకి రెమ్డెసివిర్ ఇచ్చినట్టుగా చిన్నపిల్లలకి ఇవ్వం మనం. చిన్నపిల్లల ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా వేరు. అండ్ చిన్నపిల్లలకి మనం ఇమ్యునోగ్లోబులిన్స్ తో ప్రైమరీ ట్రీట్మెంట్ MISC లో మనం ఎక్కువ ఇస్తాం. సో ఇలాంటి విషయాలన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం చిన్నపిల్లలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓపెన్ చేయాలి, 2D ECMO మెషిన్స్ ఉండాలి, పీడియాట్రిక్ వెంటిలేటరీ ఎఫెక్ట్స్ ఉండాలి, అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డప్ చేయాలి. అండ్ మీరు అన్నట్టుగా మన దగ్గర ఉన్న రూరల్ అండ్ ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మాల్ న్యూట్రిషన్ కానివ్వండి, మిగతా మార్టాలిటీ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా బ్రెజిల్ కన్నా డిఫరెంట్ గానే ఉన్నాయి. సో అందుకోసం ఖచ్చితంగా we have to be more than Brazil. Thank you, Santosh. Nice. Sir, Sudhakar Sharma garu మీరు సార్ డాక్టర్ గారు నమస్తే, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక చిన్న విషయం కూడా డాక్టర్ సంతోష్ గారు, డాక్టర్ విజయసాద్ గారు అందరూ దృష్టిలో పెడదామని చెప్పి, ఒకటి BSSF కోవిడ్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ మనము చాలా రోజుల నుంచి రన్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ 2.5 months నుంచి. దీంట్లో భాగంగా మనము అంబులెన్స్ సర్వీసు, ఆన్లైన్ కోవిడ్ ట్రీట్మెంట్, అది ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ మరియు వైరాలజిస్ట్ డాక్టర్ CL వెంకట్రావు గారి ఇనిషియేటివ్, హాస్పిటల్ బెడ్స్, ఐసోలేషన్ బెడ్స్, మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్స్, కాన్సన్ట్రేటర్స్, టెలికన్సల్టేషన్ హెల్ప్ లైన్, వ్యాక్సినేషన్ అసిస్టెన్స్, ఫుడ్ ఫర్ కోవిడ్ పేషెంట్స్ మరియు పోస్ట్ కోవిడ్ కన్సల్టేషన్ విత్ ఎక్స్పర్ట్స్,
నాన్ కోవిడ్ అండ్ ప్లాస్మా డోనర్స్ ఐసీఎంఆర్ చెప్పిన తర్వాత ప్లాస్మా ఆపేసాము, లేకపోతే రోజు 30 మంది దాకా ప్లాస్మా డొనేషన్స్. ఇవాళ కూడా రెగ్యులర్ గా 30 నాన్ కోవిడ్ బ్లడ్ డొనేషన్స్ జరుగుతున్నాయి. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఫేస్ మాస్క్, శానిటైజర్స్ ఇవి కూడా చేస్తున్నాము. వీటికి సహకరిస్తున్న సంస్థలు వచ్చేసి రక్తదాన్ సేవ, సక్షం, ధనుష్ ఫౌండేషన్, నో ఫుడ్ వేస్ట్, జనహిత ఫౌండేషన్, బీయింగ్ ఉమెన్ ఫౌండేషన్, అభయ ఫౌండేషన్, ప్రాజెక్ట్ సుభిక్ష, బిఎన్ఏ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ, బీబీఎన్ సొసైటీ. మరియు ట్రూ హీరోస్ అని చెప్పి ఒక కార్యక్రమం కూడా చేస్తున్నాం డాక్టర్ గారు. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మరియు తలసేమియా పేషెంట్స్ కి బ్లడ్ షార్టేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ తెలంగాణలో ట్రూ హీరోస్ అనే ఒక క్యాంపెయిన్ రీసెంట్లీ మేయర్ గారిని కూడా కలవడం జరిగింది. 150 డివిజన్లలో కూడా వీటికి సంబంధించి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాలని చెప్పి లాక్డౌన్ అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి మేయర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మరియు తెలంగాణలో అన్ని జిల్లాల్లో మొబైల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, రక్తదాన సేవ మరియు సక్షము, ఇతర సంస్థలు బ్లడ్ డొనేషన్ ఈ ఆర్గనైజేషన్స్ యొక్క సహకారంతో ఎన్ఎఫ్డబ్ల్యూ, సరస్వతి శిశు మందిరు వీరి యొక్క సహకారంతో ముందుకెళ్లే విధంగా ఇది చేస్తున్నాను. దీంట్లో ఇవాళ వచ్చిన వాళ్ళది కూడా ఎక్నాలెడ్జ్ చేయడానికి ఒక నిమిషం సమయం తీసుకుంటున్నాను మీ అందరిది. బిఎస్ఎస్ఎఫ్ ట్రస్టీస్, కోర్ మెంబర్స్ రమణి గారు, అనిల్ కుమార్ గారు, అరుణ్ కుమార్ గారు, బాలభాస్కర్ గారు, భగవాన్ కాందే గారు, చరణ్ గారు, గోపురా శ్రీనివాస్ గారు, సరస్వతి కుమార్ గారు, కరుణశ్రీ గారు, కవిత గారు, కిరణ్ బసవరాజు గారు, కుమార్ ఆచంట గారు, అడ్వకేట్ మాధవరావు గారు, విశ్వనాథ్ శర్మ గారు, ప్రొఫెసర్ రవికుమార్ గారు, విఎన్ శర్మ గారు, డాక్టర్ జిగ్నీష్ గోకాని గారు, మురళీ కాళిగొట్ల గారు, నగేష్ గారు, నాగేశ్వరరావు గారు, ప్రవీణ్ తీరందాస్ గారు, పివికే శాస్త్రి గారు, రాజేష్ లక్కర్లు గారు, మరియు రామకృష్ణ గారు, శశివట్టెం గారు, శివరాం గారు, సోమశేఖర్ గారు, దూర్వాస శ్రీనివాస్ గారు, సుజాత గారు, తిమ్మరాజు రాజ్ కుమార్ గారు, వినీతా సింగ్ గారు, రఘువీర్ గారు, వీరందరి యొక్క ప్రెజెన్స్ ని, డాక్టర్ విజయసాది గారు వీరి యొక్క ప్రెజెన్స్ ని ఎక్నాలెడ్జ్ చేస్తూ చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ డాక్టర్ గారికి మరొక ఇంకా రవి ఆదం ఒక క్వశ్చన్ ఉందని చెప్పి. సార్, ఐ హావ్ వన్ పర్సనల్ క్వశ్చన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ పేరెంట్స్. అంటే ఈ క్వశ్చన్ అడుగున్నారు లేదు, యూజువల్లీ ఇప్పుడు అడల్ట్స్ ఇమ్యూనిటీ కోసం మల్టీవిటమిన్స్, స్టీమింగ్, డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. సో ఇట్లా పిల్లలకి దే క్రేవ్ మోర్ ఫర్ షుగరీ ఫుడ్ ఆర్ షుగరీ బెవరేజెస్ ఆల్సో, లైక్ అండ్ వాళ్ళ కామన్ కోల్డ్ ఇట్లా క్యాచ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు ఒకవేళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ ఒకవేళ వాళ్ళకి బేసిక్ కోల్డ్ సిమ్టమ్స్ ఇట్లా వచ్చినప్పుడు క్వారంటైన్ ఆర్ ఐసోలేషన్ మెథడ్స్ పేరెంట్స్ ఎట్లా ఫాలో అవుతే బాగుంటుందో కొంచెం చెప్తారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి రవి గారు. Before I answer the question, I just wanted to convey my many congratulations and thanks to BSSF. The kind of work that is happening is commendable, and frankly speaking, నిన్న నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్లో 10 మంది మాస్కుల్లో 2 or 3 మాస్కులు BSSF వాళ్ళవే మాస్కులు ఉన్నాయి. సో I think 20 to 30% ఆఫ్ తెలంగాణలో మాస్కులు BSSF వాళ్ళే పంచినట్టున్నారు. సో అంత పెద్ద సేవా కార్యక్రమం అండ్ అవేర్నెస్ ఇన్ పబ్లిక్ హెల్త్, సోషల్ అవేర్నెస్ తీసుకొస్తున్నారు అండ్ ఎక్సలెంట్ యాక్టివిటీస్ అండి. అండ్ నేను అప్పుడప్పుడు వండర్ఫుల్ అని చప్పట్లు కొట్టకపోయినా, థమ్స్ అప్ పెట్టకపోయినా, ఓ పువ్వులు బోకే పెట్టకపోయినా, ప్రతిరోజు సుధాకర్ శర్మ గారి దగ్గర నుంచి మన బసవరాజ్ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ప్రతిరోజు అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా అంటే ఎన్ని వేల మందికి ఇలా అప్డేట్స్ పంపించి ఎంకరేజ్ చేస్తున్నారో వెరీ పాజిటివ్ అండ్ ఆప్టిమిస్టిక్ వర్క్ అండి. భగవంతుడు మీ అందరి పట్ల ఇంకా ఆశీస్సులు ఉంచాలి, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. రెండోది, మన రవి గారి అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఫ్రాంక్లీ స్పీకింగ్ రవి గారు, please earmark 45 minutes of physical activity and play time for children.
it is very, very essential to have endorphins, happy hormones, మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి 45 minutes ఆఫ్ ప్లే టైం చాలా చాలా అవసరం. బయటికి వెళ్ళకపోతే ఇంట్లోనే ఆర్ కారిడోర్ లో కిందో ఎక్కడో ఆడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో పిల్లలతో ఆడుకోలేని, ఎక్కువ మందితో కలవలేని ప్రసక్తిలో పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ కలిపి ఇంట్లో వాళ్ళే ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ చేయడం చాలా ఎసెన్షియల్. సైక్లింగ్ అవనివ్వండి, ఏదైనా సారీ. ఓకే. No, sir, it is fine. No, it is fine. I think Sudhakar Sharma got connectivity problem. Fine. So 45 minutes of physical activity is very, very important every day. Second thing, please keep the children very, very happy, and happiness is one of the most important factor for releasing good hormones in the body. So endorphins release avali anante positivity, optimism and happiness is very, very important. So that is one very big immunity booster. And another important thing that I want to tell is please avoid refined sugars. Please avoid chocolates and pizzas, burgers, and all this sort of food, which causes a lot of other problems in terms of absorption, and also sudden rise of blood glucose and all these things. మన ప్రాచీన భారతదేశంలో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా మంచివి. బెల్లం, నువ్వులు, ఇలాంటి వాటితో ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎక్సలెంట్ ఇమ్యూనిటీ బూస్టర్స్. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఎంత ఇవ్వగలిగితే అంత మంచిది. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. లెగ్యూమినస్ ప్లాంట్స్, ఎస్పెషలీ ఇప్పుడు మీరు పీస్, గ్రీన్ పీస్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా మంచివి. ఆకుకూరలు చాలా మంచివి. సో అండ్ ఇప్పుడు నేరేడు పళ్ళు అవనివ్వండి, ఏ సీజన్ లో వస్తే సీజనల్ ఫ్రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మీరు ఏ విటమిన్ టాబ్లెట్ వేసుకోకర్లేదు. ఒక నిమ్మకాయతో నిమ్మకాయ రసం అందరూ పొద్దున్నే తాగితే విటమిన్ సి అవసరం లేదు. మీకు జీవితంలో విటమిన్ సి టాబ్లెట్ వేసుకోకర్లేదు మీరు నిమ్మకాయ రసం రోజు తాగితే. అలాగే మీరు ప్రతిరోజు కానీ అన్పాలిష్డ్ రైస్, అన్పాలిష్డ్ మిల్లెట్స్ ఇలాంటివి తింటే ఏ బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోకర్లేదు. విటమిన్ బి, రిబోఫ్లేవిన్, థైమిన్ ఇవన్నీ ఉంటాయి అన్పాలిష్డ్ వాటిలో. సో మీరు అన్పాలిష్డ్ అన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తింటే మీకు ఐరన్ టాబ్లెట్ అవసరం లేదు. ఏ రోజు ఐరన్ టాబ్లెట్ అవసరం లేదు. మీరు పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చల కూర ఇలాంటి కూరలన్నీ తింటే. సో మాక్సిమం టైం ఫ్యామిలీ కలిపి కూరగాయలని కొయ్యటం, ఇంట్లో ఉన్నప్పుడు కలిసి పళ్ళు కొయ్యటం, కలిసి మొలకెత్తిన విత్తనాలు పెట్టుకోవటం, కలిసి సూర్య నమస్కారాలు చేయటం, యోగా చేయటం, కొంతసేపు ఒక అరగంట 40 నిమిషాలు ఆడటం, ఈ విధంగా ఒక టీమ్ యాక్టివిటీ చేయటం, ఇది చేయగలిగితే చాలా చాలా హెల్ప్ఫుల్ అండి. అండ్ స్పెండ్ 10 or 15 minutes in sunlight. I think you don't require anything else to boost immunity other than this. So vitamin C, vitamin D3 ఇవన్నీ ఎప్పుడు అవసరం టాబ్లెట్స్ అని అంటే ఇలాంటి ఆహారం మనం తినకపోతే అప్పుడు టాబ్లెట్స్ తప్పు. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ యు విల్ నాట్ రిక్వైర్ ఎనీ మెడికేషన్. పిల్లలకి కోవిడ్ వస్తే ఏం చేయాలి అని క్వశ్చన్ ఒకటి అడిగారు. పిల్లలకు కోవిడ్ వస్తే తల్లి దగ్గర ఉండాలి అని వాళ్ళు పిల్లలు కోరుకుంటారు. కొద్దిగా పెద్దవాళ్ళు అయితే ఐ థింక్ వాళ్ళు 8th, 9th, 7th క్లాస్ అయితే వాళ్ళు ఉండగలుగుతారు. నేను చాలా మంది 7th, 8th, 9th పిల్లల్ని ట్రీట్ చేశాను. వాళ్ళు చాలా సాహసంగా చక్కగా ఉన్నారు వాళ్ళకి. అండ్ దే హావ్ మెయింటైన్డ్ ఆల్ క్వారంటైన్ ఆర్ ఐసోలేషన్ నార్మ్స్. కొద్దిగా చిన్నపిల్లలు పాపం ఇబ్బంది పడతారు. మరి తల్లి, తండ్రి వాళ్ళకి దగ్గర ఉండడం, ఎవరో ఒకళ్ళు ఉండడం తప్పదు. కానీ ఎవరో ఒక్కళ్ళే ఉండడం మంచిది, ఇంకోళ్ళు దూరం ఉండడం మంచిది. ఉన్నప్పుడు కూడా మాస్క్ వాడటము, శానిటైజర్ వాడటము,
అదంతా వాడి వాళ్ళు ఒక బెడ్ లో, మీరు ఇంకో బెడ్ లో, వాళ్ళ రూమ్ లో ఒకవేళ అవసరం ఉంటే కొద్దిగా దూరంగా ఉంటే పర్వాలేదు, మంచిది అది. ఇద్దరు పేరెంట్స్ దూరం ఉండి వాళ్ళని దూరంగా అంటే ఒక 6 meters డిస్టెన్స్ నుంచి మీరు చూడగలిగితే నథింగ్ లైక్ ఇట్. అది కాకుండా అంటే మా తల్లి ఉండాలి అని అనుకుంటూ ఉండొచ్చు, కానీ మాస్క్, డబుల్ మాస్క్ యూజ్ చేసి, N95 మాస్క్ యూజ్ చేసి రోజుకు ఒకసారి అలా పలకరించడము అట్లా చేయొచ్చు. బట్ స్టిల్ దెర్ ఆర్ సినారియోస్ వేర్ మీరు దూరంగా ఉండి రాకుండా ఉండి కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా ప్రయత్నం చేయాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, చిన్నపిల్లలకి ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళకి కోవిడ్ అప్పుడప్పుడు 6 to 8 weeks తర్వాత, నేను ఇందాక చెప్పాను మీకు, తగ్గిపోయిన తర్వాత కొన్ని కేసెస్ లో ర్యాషెస్ ఇలాంటివి రావడం ఉంటుంది. చాలా కేసు మా దగ్గర అడ్మిట్ అవుతున్నాయి అలాగే. సో మీరు అవన్నీ కూడా గమనించి, మోషన్స్ కానీ ర్యాష్ కానీ ఇలాంటివి ఏమన్నా పొరపాటున వస్తే వెంటనే పీడియాట్రిషియన్ సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రికాషన్స్. అండ్ రెమిడిసివిర్ కానీ స్టిరాయిడ్స్ కానీ పిల్లల్లో వాడక్కర్లేదు. 99.9% మందికి ఓన్లీ పారాసెటమాల్ ఆర్ డోలోతో తగ్గిపోతుంది. పిల్లలకి 99.9% మందికి మనం ఏ కాంప్లికేషన్స్ లేకుండా చూసాం. పిల్లల్లో కొంతమంది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేదా కొంతమంది పాపం చాలా చిన్నపిల్లలకి క్యాన్సర్స్, లింఫోమాస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు కాంప్లికేషన్స్ చూస్తున్నాం తప్ప నార్మల్ పిల్లల రికవరీ చాలా చాలా బాగుంది. జస్ట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్, పెద్దలు వాడే హోమ్ రెమెడీస్ లైక్ స్టీమ్ తీసుకోవడం, కషాయాలు తాగడం అట్లాంటివి చేస్తే దట్ కుడ్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ కిడ్స్. సో అట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్ అంటారు సార్. దే కెన్ డూ దట్. స్టీమ్ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ సేఫ్లీ గివెన్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ప్రాబ్లమ్ ఇన్ గివింగ్ స్టీమ్. అంటే వాళ్ళు మీద వంపేసుకొని వాళ్ళు ఒళ్ళు కాల్చుకుంటారేమో అన్న భయం ఉంటుంది తప్ప, అదర్వైజ్ if you have a safety mechanism of giving, there is no problem. And otherwise everything else I have said then. Okay, thank you so much sir. Thanks. రవి ఆదం కూడా మా ట్రస్టీ డాక్టర్ గారు, బిఎస్ఎస్ఎఫ్ లో ఒక ట్రస్టీ, ఐబిఎం లో సీనియర్ మేనేజర్ గా ఉన్నారు. So you have young and energetic people in the trust. Very good to see. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. యుఎన్ శర్మ గారు అండ్ కేశవ్ పెద్దాడ గారు, వారి యొక్క ప్రెసెన్స్ ని కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నాము. చాలా చాలా థ్యాంక్స్. బసవరాజ్ శ్రీనివాస్ గారు, చైర్మన్ గారికి సార్ కొద్దిగా మాట్లాడవలసిందిగా వింటాం. డాక్టర్ గారు చాలా చాలా సంతోషం, మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. ఇది మా ఫైనల్ జూమ్ మీటింగ్, లాక్డౌన్ అయ్యేదాకా చేద్దాం అనుకున్నాం, బట్ ఫైనల్ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా, చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లల గురించి మీరు చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అదే విధంగా మీరు మాకు అడ్వైజర్ గా ఉన్నందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం డాక్టర్ గారు. మీ విలువైన సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు డాక్టర్. చాలా చాలా నమస్కారాలండి. అండ్ డాక్టర్ జిగ్నేష్ గారు ఉంటే జస్ట్ ఒక లాస్ట్ పాయింట్, నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆయుర్వేద ఆర్ ఎనీథింగ్, బట్ ఓన్లీ థింగ్ మనం ఆయుర్వేదం మీద మనకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా ఉంది. నేను నిలోఫర్ లో ఒక మిల్క్ బ్యాంక్ నడుపుతున్నాను, దాని పేరు ధాత్రి అని పెట్టాను నేను. ఎందుకంటే చరక సంహితంలో తల్లిపాలు దానం ఇచ్చే తల్లి పేరు ధాత్రి. సో నేను చరక సంహితాన్ని, సుశ్రుత సంహితాన్ని నమ్ముతాను. అయితే ఈ రోజున్న ఆయుర్ 64 ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు వ్యాక్సినేషన్స్ ఏ విధంగా సేవ్ చేస్తుందో ఆ విధంగా మనకి ఇంకా ప్రూఫ్ లేదు, రావాలి. సో ఇంకా రీసెర్చ్ పెరిగి ఆయుర్వేదం ఆలోపతిని రేపు సైడ్ చేయాలనే మా కోరిక. కానీ ప్రూఫ్ లేనంత వరకు మనం దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తే ఐ థింక్ వ్యాక్సినేషన్స్ చేయించుకోకపోతే రేపు ప్రాబ్లం వస్తుంది. సో ప్రస్తుతానికి మనం వ్యాక్సినేషన్స్ తప్పకుండా చేయించుకోవాలి. And I request all BSSF members to promote vaccinations to the fullest extent. And thank you so much. Namaskaram. Thank you. చాలా థ్యాంక్స్ డాక్టర్. Thanks everyone for joining. Thanks You have a wonderful day. Good evening. Thank you everybody. థ్యాంక్స్ a lot. Thank you and thanks for the opportunity. Thank you. Thank you. థ్యాంక్స్ a lot అండి. అందరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. Thank you one and all. Thank you, sir. Thank you very much. Agar, you can
Yes, Rajkumar garu, thank you. Okay. Close this one. Thank you, sir. Thank you very much, అందరు.